రాశాడు, చాలా అద్భుతమైన పాట. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా, పాపము చేసిన స్త్రీని గని, పాపము చేసిన స్త్రీని గని, ఎవరి కోపం మండింది? పాపుల కోపము మండే కదా. అంటే పాపం చేసిన ఆవిడ పాపే, ఎందుకు పాపం చేసావే అనుకుంటూ వేరే అనుకుంటూ మాట్లాడుతూ అమ్మాని కూడా పిలవకుండా అమర్యాదగా మాట్లాడిన ఆ జనం కూడా పాపమే అని ఏమి మాస్టర్ గారు పాట రాశాడు, పాట రచించాడు. ఆ తోటమాలిగా ఉన్న కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు ఎక్కడికి వెళ్ళాడో చెప్తావంటే అమ్మ మరియా అని పిలిచాడు. అజా చేసింది, అజా అయింది ఆవిడ. అజా అయ్యి త్వరగా యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలని త్వరగా వెళ్ళిపోయి పాదాల మీద పడిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు పాదాల మీద పడి అర్థం కూర్చుంది కనుక, అనుభవం ఉంది కనుక ప్రభువుని ముట్టుకోబోతుంటే ప్రభు అన్నాడు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు. అప్పటికి ఎన్ని రోజులైంది? 3 దినాలైంది. యేసు ప్రభువు శిలువలో మరణిస్తూ ఆయన 7 మాటలు పలికాడు. 7 మాటల్లో ఒక మాట ఏమిటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి ముందు మాట ఏమన్నాడంటే, తండ్రి 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 నన్ను ఎలా విడనాడికి చేయవిడిచితివి అన్నాడు. ఈ 2 మాటలు పండితుల భావన ఏమిటంటే, శిలువ మరణం కోసం ఆయన మాట్లాడాడేమో అని కొంతమంది పండితుల భావన. కానీ దేవుని అంతరాత్మ అది కాదు. దేవుని అంతర్భావం వేరు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటే, ఒరే దేవుడి మీద బాగా జరిగిపో దూకేస్తారా అని దూకేస్తాను చూడండి చెరువులోకి. ఆయన ఎక్కడికో వెళ్ళాడు అని తన ఆత్మను ఆయన చేతికి అప్పగించాడు అని బైబిల్లో రాయబడింది. ప్రభువుని ప్రియులారా, మరి తండ్రి చేతికి అప్పగించాడంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? తండ్రి అంటే ఎక్కడ ఉంటాడు? తండ్రి ఎక్కడ ఉంటాడు? హలో, తండ్రి ఎక్కడ ఉన్నాడు? కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదవాలి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడ ఉన్నాడండి? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. మీరు పడుకునే మాత్రం నుంచి ఇంటి దగ్గర ఉన్నది, ఈ రాత్రి మాత్రం మీరు ఉన్నది మాత్రం మల్లుడు అట్లనే ఇక్కడ రాశాడు. అంతే కదా. ఆయన సింహాసనాన్ని కూర్చునే కుర్చీ ఎక్కడ ఉంది? ఆకాశం ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం కదా కీర్తన గ్రంథం అంటే. కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం 18వ వాక్యంలో 42 తరములు గడిచిన తర్వాత క్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చాడని రాసింది. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 16 17 18 వచనాల్లో యేసు ప్రభు వచ్చింది. మరి ఇక్కడ ఆయన పరిశుద్ధాలయానికి ఎప్పుడు వచ్చాడు అని అంటే, అదే క్రీస్తు ఈ రాత్రి మనకు చెప్పే గొప్ప మర్మం. ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఆయన మాత్రము ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలారా, ప్రభువు వారు మగ్దలేని మరియతో చెప్పినప్పుడు నేను ఇంకా తండ్రి దగ్గరికి పోలేదు అన్నాడు. అంటే ఈ 3 దినాలు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే చెప్తాను, అదంతా చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మీరు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వాక్యం. మరణమును చూడక బ్రతికే నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకున్నవాడు ఎవడు? ఇటు చూడండి అమ్మ, అందరూ ఇటు చూడడానికి, బాబు అందరూ ఇటు చూడడానికి ప్రయత్నం చేయండి. నేననే మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని పిల్లలారా. ఇక్కడ బైబిల్ ఏమని రాస్తుందంటే, మరణమును
తప్పించుకొనుట ఎవరి వల్ల కాదు. దేర్ ఇస్ నో పాసిబిలిటీ. మరణం తప్పించుకోవడం ఏ నరుడు వల్ల కాదు. అంతేకాదు పాపాలకు వశులు కాకుండా ఎవడూ తప్పించుకోలేడు. ఎందుకన్నాడు అన్నమాట? క్రీస్తు ప్రభు వారు వచ్చిన కాడి నుంచి ఉన్న నరులందరూ కూడా మరణం తప్పించుకున్నవాడే కదా, పాపాలను తప్పించుకున్నవాడు కదా. మీకు మాట చెప్తాను కదండి. అబ్రహాము పాతాళంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? చెప్పాలి. అబ్రహాము పాతాళంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? సమూయేలు పాతాళంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? అసలు పాతాళం భూమి మీద ఉందా, పరలోకం ఉందా? ఎక్కడ ఉంది పాతాళం? భూమి కింద. భూమి కింద పాతాళం ఉన్నది. స్తోత్రం. రష్యాలో అసలు భూమి అంతా తవ్వకుండా ఏమైపోతాయి అని చెప్పి తవ్వుకుంటే వెళ్ళిపోయారు, హోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దొరికిన నీళ్ళన్నీ వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు, దొరికిన ఆయుధాంతా వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు, దొరికిన బట్టలంతా బతకొట్టుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి 1200 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బాబోయ్ 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 అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్ అని కేకలు వింటారు. రికార్డు పంపించారు కిందకి. ఆ రికార్డు మైలులా కరిగి, ఎందుకంటే వేడి ఉష్ణోగ్రత ఎక్కువ కనబడింది. ఆ గోతులు 1200 కిలోమీటర్ల గోతులు ఏమిటి అని చెప్పి కెమెరా పంపించారు. కెమెరా పంపిస్తే ఆ కెమెరా కూడా కరిగిపోయింది. ఇది కాదని ఒక కొత్త సిస్టాన్ని కనిపెట్టి అసలు వేడికి సూర్యుడు దగ్గర పెట్టలేక కరకనటువంటి ఉక్కుతో దాన్ని ఆ కెమెరాని ఒక 12 సెకండ్స్ 12 సెకండ్లు అన్నమాట. 12 సార్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 సెకండ్లలో రికార్డ్ చేయడానికి కెమెరాని ఏర్పాటు చేసి 1200 కిలోమీటర్లు పంపించేసరికి అక్కడ బగ 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 మండే అగ్నిలో కేకలు పెడుతున్న వారికి మానవ స్వరాలు పడుతున్నాయి. అమ్మాయిలు పెడుతున్న దానికి పూర్తిగా సీల్ చేసి ఇప్పటికే రష్యాలో పెట్టి కూర్చున్నారు. అంటే భూమి కింద పాతాళం దేవుడికి కదా. మీకు ఒక మాట చెప్తున్నా, కీర్తనలో దేవుడు ఏం రాశాడంటే మరణం తప్పించుకుంటా ఏ నరుడు విషయం కాదు, పాతాళం తప్పించుకుంటాం ఎవరి వల్ల కాదు. పాతాళంలోకి వెళ్ళినోడు బయటికి రావడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు కనుక దేవుడు ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు వారు చేసిన గొప్ప అద్భుత కార్యం ఏమిటి? ప్రభు వారు మన కొరకు సర్వమానవాడికి చేసిన అద్భుత కార్యం ఏమిటని మా బైబిల్ కార్యంలో అడిగాడు. ప్రొఫెసర్ అడిగారు. నాకు అది కూర్చొని చెప్తున్నాను, ఇష్టమే లేదు. డాక్టర్ నన్ను కట్టేసింది నిజంగా. బైబిల్ వాక్యం అడిగేటువంటి ప్రొఫెసర్ గారు వచ్చి అడిగాడండి. ఏమని అడిగాడంటే, ఇదిగా యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చి చేసిన కార్యం ఏమిటంటే, అండపిండ బ్రహ్మాండములు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని మహా గొప్ప కార్యం ఏమిటంటే శివయాగం అని చెప్పారు. శివయాగం అంటారు అన్నాడు. అస్సలు కాదు, 100% కాదు. ఆయన చేసిన అమోఘమైన కార్యం అది కాదు. ఎందుకు కాదు అన్నా? ఎందుకు కాదంటే శిలువ మీద చనిపోయినాడు యేసు ప్రభు ఒక్కడే చచ్చిపోలా. యేసు ప్రభు తర్వాత పేతురు కూడా చచ్చిపోయాడు. యేసు ప్రభుతో పాటు కుడివైపు దొంగ కూడా నీతిమంతుడుగా చనిపోయాడు. శిలువ మీద చాలా మంది చంపేశారు. ఇదిగో ఒక పేతురు అయితే తలకాయ కిందకి పైకి సిలివేశారు. ఒక ఆయన అయితే ఇంటూ మార్పులో సిలివేశారు. ఇలా ఇంటూ మార్పులు ఈ కాలు ఇక్కడ తీసి, ఈ కాలు ఇక్కడ తీసి, చేతి దగ్గర తీసి, ఈ చెయ్యి దగ్గర తీసి ఇంటూ మార్పులో ఒక ఆయన్ని సిలివేశారు. ఇంకా చెప్పాలంటే నతానియేలు అనేటువంటి ఒక శిష్యుడిని అయితే భూమి మీద పడుకోబెట్టి 4 మేకులు కొట్టారు. భూమి మీద సిలివేశారు. 4 మేకులు కొట్టి చెప్పులు కొడతారు చూడండి. చెప్పులు తెక్కొస్తారు కదా, వారంటారు, రంపి అంటారు. రంపి ఆ రంపితో బ్రతికుండగానే నతానియేలు శరీరాన్ని మొత్తం ఒలిచేశారు. చర్మాన్ని ఒలిచేసి ఎర్రగా అయిపోతే అక్కడ వదిలేస్తే కాకులు గెత్తలు పొడుచుకుని తిన్నారు. యేసు ప్రభు వారు ఆయన 502 గాయాలతో శిలువ మీదకి ఎక్కితే ఆయన చూసి మాంసపు ముద్దలాగా వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారిని చూసి అల్లాడిపోయారు జనం. అంతకంటే ఘోరమైన శిక్ష ఎవరికైనా వచ్చిందా అంటే ఆ తర్వాత నతానియేలుకి వచ్చింది. ఏంటి నతానియేలు చేసిన తప్పు అంటే, నీరో చక్రవర్తి అయినటువంటి వారి యొక్క భార్యకి నతానియేలు వెళ్ళి వాక్యం చెప్పాడు.
సువార్త ప్రకటించాడు. ఆ సువార్తలో యేసు ప్రభుని కలుగుతున్నటువంటి నిరోచకవర్తి భార్య యేసు ప్రభుకి శిష్యురాలై రాజ్యాన్ని విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి భుజాన్ని సువార్త సంచి పట్టుకుని ఈ ద్వారా అంటే ధర్మశాస్త్ర గ్రంథమని పిలువబడుతున్న ఆదికాండ, నిర్గమకాండ, లేవికాండ, సంఖ్యాకాండ, ద్వితీయోపదేశకాండ మనమైనటువంటి 5 గ్రంథాలు చేతిలో పట్టుకుని సువార్తికురాలైంది. చదవబడుతుంది గడి రోజు వెళ్ళొచ్చింది బయటికి. ఎక్కడ భార్య అది వీరో చక్రవర్తి అప్పటికే క్రైస్తవుని సింహాల కొందరిని పడేసేవాడు, ఊపిరాడకుండా చంపేసి సంపించేసేవాడు, ఇళ్లలో దూరేసి వాళ్ళందరినీ నిప్పంటించేసి కాల్ చేసేవాడు. నేను మిమ్మల్ని కానీ చంపడం ప్రార్థన చేసుకుంటే నిజమని నమ్మి అపోస్తులందరూ కలిపి ఒక గుడారం వేసుకుని పెద్ద పెద్ద స్తంభాలతో చర్చి వేసుకున్న తర్వాత 12 స్తంభాలతో వీళ్ళు లెక్క ప్రకారంగా 12 మంది శిష్యుల పేరు 12 స్తంభాల మీద రాసి పెద్ద గుడారం వేసుకుని చర్చి ఆరాధన చేసుకుంటే ఆ స్తంభమాటలు నమ్మి యేసు ప్రభు చనిపోయినటువంటి 150 సంవత్సరాలు జరిగిన హత్యలు అన్నమాట. ఆయన ఆ నీరచక్రవర్తి చెప్పిన మాటలు ఈ కారణం మిమ్మల్ని చంపను, మీరు ఆరాధన చేసుకుంటుంటే నిజమని నమ్మి వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి గుడారం వేసుకుంటే ఈ 12 స్తంభాలకి 12 గుర్రాలు రాత్రికి కట్టేసి ఆ గుర్రాన్ని రాత్రికి కట్టేసి ఆ 12 స్తంభాలకు వేలాడేసి ఆ గుర్రాలు వెనకాల తోకలకి నిప్పండిస్తే అవి కంగారు పడి అవి ఏం చేసి తెలుసండి ఈ 12 స్తంభాలు ఈడ్చుకుని పట్టుకుపోయి అమ్మా ఇటువంటి న్యాయం చూడండి. ఈ 12 స్తంభాలు ఈడ్చుకుని పట్టుకుపోతే ఈ గుడారం వీళ్ళ మీద కూలిపోయిన గుడారాన్ని కూలిపోయినట్టు కిరసనాయిలు పోసి తగలబెట్టేసి వాడు ఆ దినముల్లో ఉన్నటువంటి నీరో చక్రవర్తి. అలాగున కొన్ని వందల వేల చంటిబిడ్డ తల్లులు, పాలిచ్చు తల్లులు, గర్భవతులైన బిడ్డలు, చాలామంది వ్యవసాయకులైనటువంటి వాళ్ళు, యేసు ప్రభు కొరకు కూలిపని నాలిపని చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఆ 50 సంవత్సరాలలో నీరో చక్రవర్తి కాలంలో చచ్చిపోయారు. వీళ్ళ మరణాలు చూసి బయట వాళ్ళు కాదు చలించిపోవడం, వీళ్ళ మరణాలు చూసి చలించిపోయింది ఎవరో తెలుసా? నీరో చక్రవర్తి యొక్క భార్య. నీరో చక్రవర్తి యొక్క భార్య చలించకపోతే ఆ చలించకపోయినప్పుడు ఆ వార్త యేసు శిష్యుడైన నతానీయులకు తెలిసి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు కనుక నేను ఇప్పుడు వెళ్ళి చచ్చిపోయిన పర్వాలేదని నీరో చక్రవర్తి భార్యకు సువార్త ప్రకటించాడు. హల్లెలూయా చెప్పండి కదా. ఆ ప్రొఫెసర్ అన్నాడు, అంతకంటే గొప్ప త్యాగం యేసు ప్రభు వారు నీరో చక్రవర్తి భార్యకి సువార్త చెప్పగల భూమి మీద చెప్పలేదు. అంటే యేసు ప్రభు కంటే గొప్ప నువ్వు చెప్పిన సిలువ మరణం ఆయన చేసిందే గొప్ప కార్యం అయితే యేసు ప్రభు కంటే గొప్పవాడు నతానీయులని చెప్పాడు. నిజమే కదా, ఆలోచిస్తే నిజమే. ఎందుకంటే యేసు ప్రభు 502 గాయాలతో ఆయన కొడితే అసలు నతానీయులను అయితే ఒళ్ళంతా గాయం చేశారు, మొత్తం ఒళ్ళంతా చీల్చేశారు, ఒళ్ళంతా తొక్కలు చేశారు. అటువంటి మరణాన్ని ఆయన పొందుకున్నాడు. లోక సువార్త మీరు చదువుతారు కదా, తీమని కాదు, నేను మీకు చరిత్ర చెప్తున్నా. ఆ లోక సువార్త మీరు చదువుతారు చూడండి. ఆయన ఎవరు అనుకుంటున్నారు? మీకు చెప్పే ఉంటారు పాస్టర్ గారు. ఎవరైనా వైద్యులు, డాక్టర్ గారు. డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారిని ఏం చేశారు తెలుసా? డాక్టర్ గారండి మాకు బాగోలేదు, ఈ సముద్ర వారం ఉన్నటువంటి ప్రాంతవాసులు అందరికీ కూడా జ్వరాలు వచ్చినాయి, మలేరియా, మసూచి అనేవారు, మసూచి వచ్చింది కనుక మీరు వచ్చి వైద్యం చేయాలని దొంగ కబురు పెడితే అర్ధరాత్రి బయలుదేరి గబగబా గ్రంథం పట్టుకుని ప్రార్థన చేద్దామని చెప్పి అర్ధరాత్రి చక్రవర్తి నన్ను చూడ కదా నీరో అని చెప్పి ఆ అర్ధరాత్రి సమయంలో వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ప్రజలు కాదు, నీరో చక్రవర్తి సైనికులు. చూసి ఆశ్చర్యపోయాడు. నన్ను ఇప్పుడు వీళ్ళు పట్టుకుంటారా అనుకున్నాడు. అతని క్షణాల్లో బంధించి కాళ్ళు చేతులు కట్టేసి ఒక తారు పూసినటువంటి నావలోకి ఎక్కించి గలిలయ సముద్రంలోనికి వదిలేస్తూ నావకి నిప్పట్టించేశారు. ఆ నిప్పుల్లో కాలిపోతూ యేసు యేసు నీ సేవకుడును, యేసు నీ సేవకుడిని ఎందుకు వస్తున్నాను పెద్ద కేకలతో ప్రజలందరూ చూస్తుండగా అర్ధరాత్రి సమయంలో గలిలయ సముద్రములో కాలి మాడి బూడిదైపోయిన వ్యక్తి వైద్యుడైన లూకా. క్రైస్తవులో యేసు ప్రభు శిష్యుల్లో భయంకరమైనటువంటి మరణం పొందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే. ఎవరెవరు? నతానీయేలు, లూకా. వీళ్ళిద్దరూ భయంకరమైన యేసు ప్రభు కంటే ఘోరమైనటువంటి
రక్షణ పొందినవారు. మరి యేసు ప్రభు మానవాడికి చేసినటువంటి కార్యక్రమం ఏమిటరా అంటే నేను మీకు చెప్తాను. ఈ రాత్రి ఆ మర్మం తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు పౌలు అంటూ దశలోని పత్రికలు అంటాడు కదా, ఈ మర్మం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చాలా మంది శవాలు, చచ్చిపోయిన వాళ్ళు శవం దగ్గరికి పాస్టర్ గారు ప్రార్థన చేసి సాగర్ గారు రండి అని నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీకు తెలియకుండా నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఎందుకన్నాడా అని చాలా సార్లు ఆలోచించాను. ఇప్పటికి కూడా చాలా సార్లు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నిద్రించుచున్న వారి గురించి మర్మము మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మృతి నీకు స్తుతులు చెల్లించునా, పాతాళంలో నీకు స్తుతి కలుగునా. మృతులు మృతులే, సజీవులు సజీవులే అన్నాడు. వారు నిన్ను స్తుతించెదరా అన్నాడు మృతుల్ని. మరి సజీవులు ఎవరు? వాడు పాతాళంలోనే ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. మైక్తో మనకి ఏమి ఇబ్బంది లేదు. 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదంటాడు. మీ సంఘంలో సంఘ పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతులు ఎత్తా. సంఘ పెద్దలు ఎవరైనా ఉన్నారా? సంఘ పెద్దలు ఉన్నారు. ఓకే, చాలా వందనాలు అయ్యా. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు నెడదోడు సినిమాకి వెళ్తారా? సంపత్ గారిని అడుగుతున్నాను, ఎప్పుడైనా సినిమాకి వెళ్తారండి? ఎలా? సంపత్ గారిని దేవుడు ఏం చేయడు కదా అనడానికి మినహాయింపు ఏమీ లేకుండా అక్కడ ఒక మాట రాశాడు. దేవదూతలు పాపము చేయనప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదంటండి. స్తోత్రం. వారిని విడిచిపెట్టక సారీ నేను అలాగ అడిగినందుకు మీకు ఇది అర్థం కావాలి, మీ వంకర అందరికి అర్థం కావాలని మిమ్మల్ని వంకెట్టుకున్నాను అంతే. ఇక్కడ వాక్యంలో ఏమన్నాడమ్మా? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ముంచబడుటకు వారిని అప్పగించిన. బాగా ఆలకించండి దేవుని పిల్లరా. పాతాళము అనేటువంటిది కటిక బిలము, చీకటి. అదే మత్తయి సువార్తలో ఏమంటాడు తెలుసా? వినండి జాగ్రత్త. పరలోకం గురించి అందరం విన్నాం. పరలోకం అంటే ఎలా ఉంటుంది? దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నిత్యము సంతోషమే. దుఃఖం ఎక్కడ? పరలోకంలో. కానీ ఆయనే అది రాసిన ఆయన ఏమంటాడు తెలుసా? ప్రతివాని కన్నీటి బాష్ప బిందువులు ఆయనే తుడుచును గదా. ప్రతివాని కన్నీటి బాష్ప బిందువులు ఆయనే తుడుచును గదా. దుఃఖముండదు. అదేంటది? దుఃఖం ఉండదు, వేదన ఉండదు అంటే మళ్ళీ కన్నీటి బిందువులు ఎందుకు వస్తాయండి కదా? అందరూ పాడేస్తామే. దానికి అర్థం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దుఃఖం ఉండదు, వేదన ఉండదు కదా, మరి కన్నీటి బాష్ప బిందువులు ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తుడుస్తాడు? కన్నీటి బాష్ప బిందువులు ఎలా వస్తాయి మనిషి కంటే? చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు మరి ఆ వాక్యానికి నేను సంపూర్తిగా చేయగలనో లేదో నాకు తెలియదు. అది సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఉంటుంది. అందుకని త్వరగా ఎక్కువ మాటలు చెప్పాలని ప్రయత్నంలో ఉన్నాను. బయటికి వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నాను వాక్యంలో ఉండడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఎందుకు కన్నీటి బాష్ప బిందువులు వస్తాయి? మనం పాతాళం కాడ నుంచి ఎక్కడికి వచ్చాం? ప్రభు ఎక్కడ ఉంటాడు అని చెప్పాను. ఆయన సింహాసనం ఆకాశం అందు ఉన్నది, ఆయన పరిశుద్ధాలయం అందు ఉన్నాడు. పాతాళం ఎక్కడ ఉంటుంది? భూమి క్రింద ఉంటుంది. దాన్ని రష్యాలో తవ్వి చూపించారు. కెమెరాలు పంపించారు. దాని ద్వారా తెలిసింది. పాతాళంలో ఏముంటాయి? కేకలు ఉంటాయి. స్తుతులు కేకలు కాదవి, అరుపులు కేకలు. అగ్ని ఆరదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కటిక బిలము గల చీకటి. ఎవరి కోసం అంట?
దూతల కోసం, దేవదూతల కోసం కటిక బిలమగల చీకట్లో కావలిగా ఉంచబడుటకు వారిని అప్పగించారు. కావలిలో పెట్టి అంటే పోలీసు వారి మధ్యలో వాళ్ళని పెట్టి నేను చూస్తున్నాండి అని వాళ్ళు అక్కడ అప్పచెప్పి యేసు ప్రభు వారు వచ్చేసాడు, దేవదూతల్ని అక్కడ అప్పచెప్పాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. దేవుని ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అంశం ఏమిటంటే, పరలోకంలో దుఃఖం ఉండదు, వేదన ఉండదు అంటున్నాం కదా. మరి ప్రతి వారి కన్నీటి భాష బిందువులు తుడుతాడు అన్నారు కదా. అయ్యేందుకు వస్తాయి కన్నీటి భాష బిందువులు? ఎందుకు వస్తాయంటే ప్రభు వారు అన్నారు, ఆయన యోహాను సువార్త 14:1-4 మీ హృదయములు కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. చెప్పాలి కదా, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. బాగా ఆలోచించండి, చాలా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసాలు అంటే అర్థం ఏమిటి అంటే, ఈ మందిరంలో 3 స్థానాలు ఉన్నాయి. మీకు కనబడుతున్నాయి లేవు, 3 స్థానాలు ఉన్నాయి. ఏమేమి? పరిశుద్ధ ఆవరణం, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ బలిపీఠము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ ఆవరణం. అంతే, ఈ 3 స్థలాలు కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. స్తోత్రం. అక్కడ ఎవరున్నారు? అక్కడ రాజులైన యాజక సమూహం అని పిలువబడే వాళ్ళు మాత్రమే. అంటే వాళ్ళు పూర్తిగా సేవ చేయరు కానీ వాళ్ళు పిలువబడతారు. వాళ్ళ పేరు రాజులైన యాజక వంశం. మీ వంశం ఏమిటి అంటే, నేను అడిగేది ఏంటంటే, అవి మీరేమిట్లు అని. అయ్యా మీరు కమ్మారం అండి అంటారా? ఎవరండి మీరు? చూసారా, మీరు కులగోత్రాలు లేని వాళ్ళు అనమాట. అయ్యో అంతంత మాట్లాడుతుండే బాబు అంటారా? అంటే మీ కులం మీకు తెలియలేదు ఇంకా. మన తండ్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం ఆయన పిల్లలం. చప్పలు కొట్టండి గట్టిగా. ఇంకా కులగజ్జి మతగజ్జి జాడ్డు జబ్బు అలాంటివి ఉన్నవాళ్ళు ఉన్నారు, మీలో ఉన్నారు అలాంటి వాళ్ళే. పాస్టర్ గారు మా ఊళ్ళో అయితే ఎంత బాగున్నా అందంటే ఒక ఆవిడ. మీ ఊళ్ళో కదా, మా ఊళ్ళో. అప్పుడు నేను అన్నాను, చిచి దేవుని మహాకృప చేత మీకంటే ఎక్కువ కులంలో పుట్టించాడు దేవుడు అన్నాను. వెలిగేసి వస్తుంది క్వశ్చన్ మార్క్తో మొహమంతా. మీరేమిట్లో? మేమండి మీకు తెలుసుకుందాండి అలా అడుగుతారు, కమ్మోరమండి అన్న. చిచి బాబాయ్ మేము కమ్మోరు కాదు బాబాయ్ అని చెప్పండి. కమ్మోరు కాదు బాబాయ్. అయితే మీకు కమ్మోరు కాదు ఉంటాడు. మేము రాజులు. స్తోత్రం. మేము రాజులం. మీరు యావట్లు అంటే రాజులైన యాజక సమూహం ఎక్కడ ఉంటారు? పరిశుద్ధ స్థలంలో ఉంటారు. మరి అక్కడ ఉన్నదేమిటి? వాకిలి. అక్కడ ఎవరు ఉంటాడు? పిలవబడని వాడు. అదే మాటను ఉద్దేశించి దేవుడు 14 ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దట్ మీన్స్ వాట్ అంటే, ఆవరణములో ఉండేవారు ఆవరణములో ఉంటారు, పరిశుద్ధ స్థలములో ఉండేవారు పరిశుద్ధ స్థలములో ఉంటారు, అతి పరిశుద్ధ స్థలములో ఉండేవారు అతి పరిశుద్ధ స్థలములో ఉంటారు. అమ్మాయి పేటలోనే కూటం ఉందమ్మా అంటే, అయ్యో పేటలో కూటం అండి, అయ్యో ఊళ్ళో అయితే ఎంత బాగుండండి, మా సైతాన్ గారు ఉన్నాడు కదా ఆడు రానవడండి అని నాకు మచ్చ మారిది. అక్కడికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? వాళ్ళ ఆయన దగ్గర పేటలోనంట. మళ్ళీ వాళ్ళు ఎట్టికి తినాలి మనం. ఎందుకైనా మానేసాం. ఎలా పోవా అంత ఏముంది అంటాడు పాపం ఆయన. చాలా మంచోడు భర్త. మిమ్మల్ని కదండి మా ఊళ్ళో మిమ్మల్ని అసలు అంటలేదండి. మీరు అలాంటి అబద్ధాలు ఆడరండి అసలు. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. మా సైతాన్ గడే
అసలు బుల్లే నేను రాత్రి ప్రార్థనకు రావాలని సంతకాడ తాళం చేసి ఎంత పాపం చేశానో ప్రభువా, 7:30కి వెళ్తాను ప్రభువా ప్రార్థనకి, నాకు తోడు నాన్న ప్రార్థనకి అని ప్రార్థన చేశాను అయ్యారని. ఆయన కాదు సైతాను, ఈవిడే సైతాను, పెద్ద సైతాను, కొమ్ములున్న సైతాను. ఈ సైతాను పేటలో పెట్టిన ప్రార్థన ఒకటే, ఊళ్ళో పెట్టిన ప్రార్థన ఒకటని విడదీస్తుంది. నా ప్రభు అలా కాదా, ఆయన ఎక్కడికైనా వెళ్ళి సమరయుల ఊళ్ళోనికి వెళ్ళాడంట. అది చూసుకోండి, సుకారను గ్రామంకి వెళ్ళాడంట. అది పాపపూరు, వాళ్ళ సంకర జాతి. వాళ్ళు ఏమంటారు తెలుసా, అప్పటికి కూడా యూదుల్ని చూసి యూదులు పెద్ద కులస్తులని, బ్రాహ్మణులు 7 సార్లు బ్రాహ్మణులు అయితే ఒక యూదుడు అనమాట. అంత పెద్ద కులం యూద కులం అంటే. యేసుప్రభు పుట్టిన కులం అంటే ఏంటనుకున్నారు మీరు? యోధా గోత్రం. యోధా గోత్రం అంటే ఏంటి? ఆయన కులం ఏంటనుకున్నారు మీరు? యూదులు కూర్చునేటువంటి శాప ముట్టుకుంటే 7 సార్లు కాలుస్తారంటాడు దాన్ని, ఎవడన్నా ఇంకో జాతివాడు ముట్టుకుంటే. అలాంటి వాడు, అలాంటి కులంలో పుట్టినోడు మీ ప్రభువారు సుంకర్లతో కలిసి భోజనం చేయడం కద్దు, అలా కూర్చొని వచ్చా అని దేవుడు చేసి మాట్లాడినటువంటి వాడితో ప్రభువారు ఏమన్నాడు తెలుసా? సుంకర్లను కలుగజేసినటువంటి దేవుడే, సుంకర్లకు సూర్యుడు ఇచ్చినటువంటి దేవుడే యూదులకు కూడా సూర్యుడు ఇస్తున్నాడని మీరు ఎరగండి అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమండి, పేటల వాళ్ళకి జబ్బులు లేవనుకున్నారా? పేటల వాళ్ళకి కూడా జబ్బులు ఉన్నాయండి. పేటల వాళ్ళకి కూడా జబ్బులు ఉన్నాయి. ఊళ్ళో కూటమమ్మ అంటే అంటదండి, దూరం వెళ్తున్నా, నేనే వెళ్తా కాదు కానీ వెళ్తున్నా దూరం. నారత్త సాయంకాలం ఇంటికి రా పచ్చనట్టాను కానీ అంటే పరిగెట్టుకుని వెళ్ళిపో. దేనికి? సిగ్గులేంది, సిగ్గు సెరవలేంది. అంటే మిమ్మల్ని కాదండి, మా ఊళ్ళో మీ సంగతి నాకు తెల్లడా. ఎవరు కలవలపల్లి ఎప్పుడైనా వచ్చాను ఇదే కానీ, నేను మీ సంఘాన్ని తప్ప ఎక్కడికైనా వచ్చాను. ఎంతమంది పిలిచారు ఈ ఊళ్ళో, చాలామంది సంగతి నన్ను రమ్మని. నేను వెళ్ళండి అవడా. నాకు కొన్ని నైతికమైన విలువలు ఉన్నాయి. నన్ను పరిచయం చేసి, ఊరు పరిచయం చేసిన దైవజనుడు ఒకే ఒక్కడ. ఎవరా? డానియల్ పాస్టర్ గారు. ఇంకా ఆయన పిలిస్తేనే వెళ్తాను నేను, ఇంకా పిలిచిన వెళ్ళను. పోస్టర్లు వేస్తామండి, పెద్ద బొమ్మలు ఆడతామండి, ఊరేగిస్తామండి, ఏదైనా డబ్బులు ఇట్టాను. నేను రా. మరి ఆ ప్రార్థనకి డానియల్ గారు వస్తారా? అమ్మ ఆయన వెళ్తాడండి, అదేంటండి. నన్ను పిలిచినటువంటి వాడు నన్ను ఏ సేవకుడి ద్వారా ఆ ఊరికి పరిచయం చేశాడు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తాను. ఈ లోపు వచ్చేసారంటే నేను కొడుకుని, పెద్ద కొడుకుని అయిపోయానని చెప్పి మా అమ్మని మర్చిపోతానా? మా అమ్మని అలా మర్చిపోవచ్చా? మా అమ్మని అలా విడిచిపెట్టవచ్చా? 10 మందిలో 100 మందికి తీసుకెళ్ళాను, 1,00,000 మందిలో తీసుకెళ్ళాను మా అమ్మని. మా అమ్మ చదువు లేదు, ఏలు ముద్ర, మా అమ్మకి చదువు రాదు. మా నాన్నగారు మేరీ అని ఆ పేరు దిద్దించి ఆ సంతకం పెట్టించాడు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న కలిపి ఒక హాస్టల్, 60 మంది హాస్టల్ నడిపించేవారు. పేద పిల్లలకి భోజనాలు పెట్టి హాస్టల్ నడిపించేవారు కనుక వాళ్ళిద్దరికి జీతాలు వచ్చింది. ఆ జీతాల వరకు సంతకం పెడతాను మాత్రం నేర్చుకున్నది కానీ మా అమ్మకి చదువు రాదు. చదువు రాకపోయినా తల్లిని కారులో తిప్పాను, మేడల్లో తిప్పాను, మిద్దుల్లో తిప్పాను. కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళి అదిగా మా అమ్మ ఎరగలికి కూర్చుందని చూపించాను. ఇప్పుడు సిగ్గుపడ్డా మా అమ్మ నల్లకుంటుందని. మీరు సిగ్గుపడతారు మీ అమ్మ బాబు గురించి. అలాగా మీ అమ్మ బాబు ఎవరనుకున్నారా? ఎవరా? మీకు కులం తెలవనట్టు అమ్మ బాబు కూడా తెలవనమాట. మీ నాన్న ఆయన, మీ అమ్మ ఆవిడ, వాళ్ళిద్దరు మీ అమ్మ బాబు. మీ అమ్మ బాబులు కనుకనే మీకు దేవుళ్ళలోనికి నడిపించారు. అలా కాదండి, నేను బాప్తీసం ఈ దగ్గర కాదండి పొందింది, ఎక్కడో నుండి. అసలు వాక్యం తెలియదు, వాళ్ళందరూ బయలుదేరిపోయారండి. ఆత్మీయ తండ్రి అంటే బాప్తీసం ఇచ్చినోడా, వాక్యం చెప్పినోడా? మీరు చెప్పాలి. మీరు చెప్పరా? సబ్జెక్టులోకి బయటకు వెళ్ళవలసిందే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. స్తోత్రం. యేసు రక్తమే జయం.
కంగారు పడకుండా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. నా నామమున మీరు బాప్తిస్మము పొందితరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయులకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మీయలేదు. అందుకై ఇదేంటిది? బాప్తిస్మ ఇస్తే నేను మీకు బాప్తిస్మ ఇచ్చాను కనుక దేవుని స్తోత్రం అనాలి, కానీ నేను ఎవరికి బాప్తిస్మ లేదు అని దేవుని స్తోత్రం అంటారు ఎవరైనా పాస్టర్ గారు? ఈయన అంటున్నాడు పౌలు. ఏమన్నాడు? నేను ఎవరికి బాప్తిస్మ ఇవ్వలేదు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అని అంటే, బాప్తిస్మ ఇచ్చిన వాడు కంటే ఎక్కువ అధికారం ఎవరికుందో తెలుసా? వాక్యములో నడిపించిన వారికి ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయమే 15వ వచనాన్ని చదవండి. క్రీస్తునందు ఉపదేశకులు మీకు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు దేని ద్వారా? అదేంటా మనం చదువుతున్న బాప్తిస్మ ద్వారా అనుకున్న బైబిల్లో కాదా? ఇంకొకటి చదవండి. అలాగేముందమ్మా? ఏమనుంది? సువార్త ఎవరు చెప్పారో వాళ్ళే నీ ఆత్మీయ తండ్రి. చదవండి గట్టిగా. నీకు మొట్టమొదట పరిచయం చేసి సువార్త చేసి లోతైన అనుభవానికి నడిపించగలిగినటువంటి దైవ సేవకుడు ఎవరో ఆయన నీ ఆత్మీయ తండ్రి. అదే నీ ఆత్మీయ సంఘం, అదే నీ ఆత్మీయ తల్లి సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాప్తిస్మ ఎక్కడో పొందామండి. ఎక్కడ పొందావు? ఏ గుంటూరు సభలకు వెళ్ళినప్పుడు ఏసన్ గారి దగ్గర ఓసన్ గారి దగ్గర పొందు. ఆ పొందితే ఆయన నీ ఆత్మీయ తండ్రా? కాదు. ఓనమాను నేర్పించినటువంటి మీ దైవ సేవకుడే నీ ఆత్మీయ తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాతాళం కథకొద్దాం. పాతాళం అంటే ఏంటో తెలుసా? కట్టికి బిలము గల బందీఖానాలు ఉంచాడంట దేవదూతల్ని సైతం. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఈ పాతాళంలో బంధించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. పేటలో ప్రార్థనకి వెళ్ళినటువంటి వాళ్ళకి, ఊళ్ళో ప్రార్థనకి వెళ్ళినటువంటి వాళ్ళకి, ఊరు జనంలో ప్రార్థనకి వెళ్ళినటువంటి వాళ్ళకి, కులమతాలు లేకుండా ప్రార్థనకి వెళ్ళినటువంటి వాళ్ళకి, ఏమండి ఎక్కడో సభ జరుగుతుంటే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయినటువంటి వాడికి, షేకెట్లో రాళ్ళ కొట్టెక్కించి పడిపోయి సీయర్ కొట్టుకున్న వాళ్ళకి, భర్తతో ఒక దెబ్బ కాకుండా ఒళ్ళు నిండా దెబ్బలు కొట్టించుకున్న యేసుప్రభుని విడవకుండా ప్రార్థన చేసిన వాళ్ళకి, తోటవాళ్ళతో ఏపరాళ్ళతో నాపరాళ్ళతో దెప్పిపోట్ల మాటలు పొడిపించుకుని కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా అదే మందిరానికి వెళ్ళినటువంటి వాడికి, మీ మందిరం మీద ఎన్ని మాటలు వచ్చినాయో అయినా అదే ప్రార్థనకి వెళ్తున్నావా అని చెదరించుకున్న సంఘానికే వదిలిపెట్టకుండా అదే సంఘానికి పోయినటువంటి వాడికి, అయ్యగారు ఎలా ఏంటి ఆయ అంటాడేంటి, ఆయన ఒరే అంటాడేంటి అని పాస్టర్ గారి మీద ముక్కుకోకుండా ములుక్కోకుండా ఆయన నా తండ్రి కనుక నన్ను ఏమని అంటాడని సర్దుకుని పోయినటువంటి వారికి వారి క్రియలు చెప్పున జీతం ఇచ్చుటక ఆయన దగ్గర అనేక నివాసాలు ఉన్నాయంటండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాణంలోకి గడ్డికిల్లోడికి దోళ్ళకు గడ్డికిల్లిన కొడుక్కి ఊళ్ళో గోళీలాడి కొడుక్కి ఒకే రకమైన ఇల్లు కట్టిస్తాడా నాన్న? ఏం మాట్లాడరండి? దోళ్ళకు గడ్డికెళ్ళినటువంటి కొడుక్కిని వీధుల్లో దోళ్ళకు గడ్డి కొయ్యరా అంటే నీ కొడుకు చెప్పుకో అన్నవాడికి ఒకటే ఇల్లు కట్టిస్తాడా నానంటే కట్టించదు అలాగా. ఎందుకంటే మాట విని కొడుకు ఒకలాగా ఉంటుంది, మాట వినని కొడుక్కి మరొకలాగా ఉంటుంది ట్రీట్మెంట్. అలాగనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు. నీకంటే వెనకాల వచ్చినటువంటి ఆవిడ ఒక ఆవిడ ఇంటికాడ దెబ్బలు తిని వస్తుంది. ఎంత దెబ్బలు తిని వస్తుందో తెలుసా? ఎన్ని దెబ్బలు తింటుందో.
ప్రార్థనకు నువ్వు మానతావా మానవా చెప్పు అంటే ఎన్ని దెబ్బలు తిన్నా భర్తతో అని ఏడుస్తూ ఎన్ని దెబ్బలు తిన్నా మందిరానికి కింద మీద పడుతూ మొత్తం మీద అయ్యో ప్రార్థన అయిపోతుందని వచ్చి ఎక్కలు కూర్చుంటుంది. ఈ ముందు వచ్చి కూర్చుని ఇంటికాడ ఏ శోధన లేకుండా భర్తని గడగడగడగడగడలాడించేస్తారు. చూడండి, మధ్యాహ్నం చెప్పాను నేను, ఆడి చేతులు కట్టేస్తాడు. నీకు దండమే, మజ్జిగ జారు వేసి తినమంటే మజ్జిగ జారు వేసి లేదు అంటాడే, నీకు దండమే. లచ్చి జారు వేసుకోమంటే లచ్చి జారు వేసుకుంటాను, నీకు దండమే అంటాడు. చూడండి, అలాంటి వాళ్ళు అందరూ కూర్చొని ముందు కూర్చొని పాటలు పాడుతూ మై కట్టుకుని స్తోత్రము స్తుతి స్తోత్రం అని పాటలు పాడి ఆ వెనకాల వచ్చి దాని ఇంకా వారసం చూస్తూ ఇది ఇప్పుడు వచ్చింది అని గుసగుసలు ఆడుతుంటారు. చూడండి, వీళ్ళిద్దరూ చచ్చిపోయారు అనుకోండి, భర్తను గడగలాడించింది, ఇంటికాడ దెబ్బలు తిని వచ్చింది, ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి, ఆ భర్తతో దెబ్బలు తిన్న దానికేమో ఆయన ఉండే స్థలం ఇస్తాడు. హల్లెలూయా. భర్తను గడగడలాడించింది చూడండి, వాకిలి ఇస్తాడు. కూర్చో ఏ గాబ్రియల్ ఆవిడ తీసుకుని బయటికి, నా తండ్రి ఇంట మా పాస్టర్ గారు మా సంఘంలో మా చర్చిలో అయితే ముందు కూర్చోమని ఎవడు యేసుప్రభు అంటే చాలా మంచోడు అనుకుంటున్నాను, పరలోకం వచ్చిన తర్వాత నా బతుకెలగైపోతుంది. ఈ వెనకాల వచ్చిన ఆవిడ చూసి ఏడుస్తుంది అన్నమాట. అప్పుడు ప్రతివారి కన్నీటి బాష్ప బిందువులు తొడవబడవు. 2 పాటలే పాడి వదిలిపోచ్చేసింది అన్నది చూడండి. అలాంటి ఆవిడకి వాకిలే. పాటలు పాడరా అంటే ఇంజనీర్ని నేను ఎట్లా అని అఫీషియల్ పోతాడు చూడు బోడిగాడు, వాడికి వాకలే. పాట పాడరా అంటే వచ్చి రాని పాట అసలు వచ్చినా రాబర్ సూత్రము శుద్ధి సూత్రము సూత్రము శుద్ధి సూత్రం అంటే అందరూ పక్క నవ్వితే ఆ నవ్వించుకుంటూ కూడా ఆపకుండా పాడతాడు చూడండి. ఆడికి నేనుండు స్థలంలో అప్పుడు నైస్గా పాటలు పట్టుకుని మార్పు చందవా నీవు మార్పు చందవా అని పాడతాడు చూడండి స్టైల్గా. వాడు వీడిని చూసి ఏడుస్తాడు అనమాట. అప్పుడు ప్రతివాని కన్నీటి బాష్ప బిందులు తొడవబడను. దుఃఖం ఉండదు, వేదన ఉండదు. నిజమే, అది నిజమే, ఇది నిజమే. చప్పలు కొట్టండి గట్టిగా. ఇంకోటి కూడా చెప్తాను మా సేవకుల గురించి. పాస్టర్ గారు వాక్యం చెప్పాడు చూడు, అదే జనపరముడు. ఆ జనపరముడు మీద ఎన్ని మాటలు ఉన్నాయో మా ఊళ్ళో పెద్ద బొజ్జ చేసుకుని ఫార్చునర్ కార్లో వచ్చి ఇట్లా టై పెట్టుకుని బాగున్నారా క్రైస్తులో ఏనా పోయిన సంవత్సరం సన్నగా ఉండేవాడు, ఇలా అయిపోయాడు అని స్టీల్గా వస్తాడు. అయ్యారు వీళ్ళతో సత్తారు, జనాభా కూడా సత్తాడు, ఆడి సత్తాడు. ఇద్దరు సచ్చాక పర్వతరాజు వెళ్తారు. ఒరే నువ్వు నా కోసం 2 సార్లు చేయగలిగారు ఏం దగ్గర నేను స్థలంలో నువ్వు ముందు లాగిన నాకు ప్లేస్ ఇస్తే ఈ పొట్టోడు ఏమంటాడు అక్కడికి వెళ్ళాను. ప్రభువ, I am the Reverend and Doctor and Archbishop, Diocese of the Kerala. Why are you giving a limitation for my honoring? Why? Please think once again. అంటాడు అనమాట. పళ్ళు రాలిపోతాయి అంటాడు గాబ్రియల్తో వచ్చాను. స్తోత్రం. అప్పుడు నా ఇంటి చూసి వాడు ఏడుస్తాడు అన్నమాట. ప్రతివాని కన్నీటి బాష్ప బిందువులు అప్పుడు తొడవకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అడుగుతారయ్యా పరలోక రాజ్యంలో అంటే? అందుకే కారణం అదే, వేరే కారణం ఏమీ లేదు. ఇంకోటి కూడా చెప్పాడంటే సీట్లు లేకపోతే వచ్చి చెప్తానన్నాడు. కింద వార్త కూడా ఉంది అక్కడ. ఏమనుంది అక్కడ?
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల ఆ? అమ్మా మీతో చెప్పుదును ఖచ్చితంగా అన్నాడు ఆయన. లేకపోతే ప్లేస్ అయిపోతే కనుక చెప్తాను, హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తాను అన్నాడు. ఎక్కడ? పరలోకంలో హౌస్ఫుల్ అని బోర్డు పెట్టాడా? ఇప్పుడు బాప్తిజం పొందకుండా ఇంకా ఏలాడుతున్నటువంటివి ఉన్నాయి కొన్ని తేలిటేగలు, ఆటి పని అయిపోయినట్టే. ఇలా మీద వరకు తుమ్ముకుని కొట్టి ఆగబడేమంటాడు అంతే. జాగ్రత్త. బాప్తిజం పొందమంటే వాడి గురించేనే, వాడు వద్దంటున్నాడు, మతంలోకి వెళ్ళొద్దు అంటున్నాడే, రాత్రి మిస్ పెట్టాడు. అరే బాప్తిజం ఇస్తున్నారు రామా సంఘంలో, నేను పొందుతాను రా. ఈ సైతాన్ దానికి బుద్ధి లేదు, ఆడితో మాట్లాడు. ఈవిడ బాప్తిజం పొందుతుందంట ముందుకు వచ్చి. ఎలా పొందుద్ది? ఆడప్పుడు వదులుతాడు. ఆడెళ్ళే ప్లేస్కి నిన్ను తీసుకెళ్తాడు. ఆయుధాలు పట్టుకుని కత్తులట్టుకుని ఇలా 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 డ్యాన్స్ చేసినోడికి ఎంత జీతమో దాని కత్తుని కాపలాగా వాడికి అంతే జీతం అన్నాడు రాజుల 2వ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిజం పొందమంటే ఆడున్నాడని ఇది ఉన్నదని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పుడు కాలేజీ పిల్లలకి పరిపాటి అయిపోయింది. దయచేసి మీ ఊరోళ్ళ గురించి మాత్రం పొరపాటు నేను ఈ వాక్యం చెప్పట్లేదు, మీ ఊరు మినహాయించి. ఎందుకంటే మీ ఊరంటే కలవాలిపల్లి, ఇంకా కలవలేదు. కలవాలిపల్లి, పల్లి పట్టణం అన్నీ ఏం చేయాలి? కలవాలి. కలవాలంటే ఈ కలవలపల్లి కలవాలి. ఈ కలవాలిపల్లి గురించి నేను చెప్పట్లేదండి, ఇది కలవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరెవరు కలవాలి? హరికులమనక మతమనక జాగు చేయకు, కుండలు వేరైరేగా మట్టి ఒక్కటే. కులమనక మతమనక జాగు చేయకు, కుండలు వేరైన మట్టి ఒక్కటే. ఇలాగా ఆయన పాంగే పడతాడు. డాలర్లు కట్టి కూర్చొని నువ్వు కూర్చొని నీ ఎక్స్ వస్తారు. ఇలాగా భయపడదా పడదా? మొండు గట్టలో ఉండాలి. ఫస్ట్లో పాట పడితే మనల్ని ఏమన్నారు తెలుసా? పాటరు కదా, ఏంట్రా అన్న ఏంట్రా అన్నాడు. అంతమందిలో సిగ్గుపడిపోయాను అనుకున్న విడిచిపెట్ల. తర్వాత మన మధ్యలో ఉన్న సింగర్ గారు ఎబినీజర్ గారు వచ్చి పాట పాడతారా అనిపించుకున్నాను. అదే పాస్టర్ గారు. ఎందుకంటే అప్పుడు సింగర్ అయిపోయాను, నోట్లో పాన్పారా వేసుకుని అనిపిస్తుంది. వందనము నీకేనా. కంగారు పడదు. స్ట్రాంగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. భయపడదా, అస్సలు భయపడదా. ఇది నీ తండ్రి సన్నిధి. స్తోత్రం చెప్పు గట్టిగా. అసలు భయపడతాయి, భయపడగా. ఓరే అనొచ్చాది, ఒరే అంటాను. స్తోత్రం. బాబు నాయన, అమ్మగారికి కూరగాయలు కావాలంట, తెచ్చి పెడతావా? మన అన్నం మా సంఘంలో ఉన్నవాడిని ఎవరినైనా ఎవరా అనే వచ్చేస్తాను. వెళ్ళి కూరగాయలు తెచ్చి వెళ్ళు, నీళ్ళు కావాలంటే వెళ్ళి అంటాను అంతే. వాళ్ళు తెస్తారు. ఒకవేళ పొరపాటుని బ్రదర్ గారండి కొంచెం కూరగాయల కంటే ఇల్లు వస్తారా అన్నట్టు అడిగి ఒక్కటి ఏం చేస్తాడు అన్నమాట. ఎందుకంటే నా మీద ఏదో పక్కట్టుకున్నాడు ఈయన. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మేము తండ్రులను కనుక, అంటే మీ బిడ్డలు కనుక మీరు మిమ్మల్ని అలాగనడమే సబబు. స్తోత్రం. ఇక్కడ చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు, చక్కగా తెల్ల డ్రెస్ వేసుకుని ఏమే వద్దనా ఎలాగన్నారు చూడడానికి ఓడి చూసారా మమ్మల్ని అని పెద్ద బోడిగడు. అమ్మా నీ పేరేం కదా? ఐశ్వర్య. ఇదేనా పిలవాలా? నిన్ను ఎందుకు పిలవాలి? మీ బిడ్డ కనుక. ఒలే వచ్చే ఐశ్వర్యదానా
పిల్లనే బొత్తుకనే మర్యాద లేకుండా పిలుస్తున్న పాస్టర్ అమ్మ గారు ఈ మధ్య వాళ్ళు రాలిపోతారు అన్నవాడు. వాళ్ళు మీ బిడ్డల కంటే ఎక్కువగా మా బిడ్డలు కనుక స్తోత్రం అని చెప్పరా? మీ నోరు దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తుతించడం మంచిది. ఈ చేతులు ఎత్త చెప్ప దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చూసారు ఎంత భయపడిపో అందరూ అందులో శాప వచ్చారు. దేవుని కరెంట్ వస్తుంది ప్రయాసపడుతున్నాను ఇందాక నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పర్లా, ఈ మాత్రం పోటీ లేకపోతే ప్రార్థనగా ఉంటుంది. స్తోత్రం. అమ్మా కోట్లగా చెప్తున్నా, కాంగ్రెస్ కొట్టేవాడు కానీ ఈ పిల్లల వరకు కూడా అందరూ చెప్తున్నా, పెద్దవాళ్ళు చెప్తున్నా, చిన్నవాళ్ళు చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. కొట్టు జరగట్టుకుని వచ్చినటువంటి ఆవిడ కూడా పరిచయం చేయాలి. పాదిగారు స్తోత్రం. పట్టు చీర కట్టుకున్నాడు, అంటుందో కాబట్టి రెక్కట్టుకుని పర ఈడ్చుకొచ్చేసి ఈవిడ వాకు కుడుతుందంటే ఎవరు ఏమన్నా అంటారా అన్న. నీకు తండ్రి చూడా మీ ఊళ్ళు ఉన్నారా? మీ ఊళ్ళు మా ఊళ్ళు ఏంటి? నువ్వు మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మీ ఊళ్ళో ఎవరైనా వచ్చారా? నీ ఊళ్ళని గ్రూపులు వేసినప్పుడు ఎవరైనా వచ్చారు? నేనే వచ్చాను వారి చేత. వాళ్ళు ఎవరు రాలేదన్న. దేవుడు పిల్లగా మీరు మా పిల్లలు కనుక. ఇంకొక మాట భయంకరమైన కొడుకు మండే మాట ఏంటి తెలుసా? ఆ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు. ఇటు చూడండి, ఆయన చూడండి ఏమంటాడో తెలుసా? మీరు ఆ అధ్యాయాన్ని కింద చదువుకుంటూ వస్తే మీకు తండ్రులు అనేకులు లేరు, నేనే తండ్రి అని చెప్పిన తర్వాత అంటాడు, మీ దగ్గరికి వస్తాను తొందరలో, రాణాలు కొన్ని పొంగుతున్నారంట, సంకలు గుద్దుకుంటున్నారంట, పౌలు రాడని. వచ్చినప్పుడు చెప్తాం ఈ సంగతి. పెద్ద కర్రకు వస్తానని రాస్తాడు అక్కడ. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దకు వచ్చి అదే సంకలు గుద్దుకుంటున్నటువంటి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకుంటారు. నా శక్తి ఏంటో వారి శక్తి ఏంటో తెలుసుకుంటారు. పాస్టర్ గారే చెప్పాలా వాక్యం? చెప్పడం అంత సోత ఆగివచ్చాడు. 2 వాక్యం ఆత్మవిషయం దీనిలో లేని వాళ్ళు తగ్గులు పర్లో రాజ్యం వాడితే ఆ సత్యం దాంట్లో బులు అరే నువ్వు నీ శక్తితో చెప్తే ఆయన దేవుని ఆత్మశక్తితో చెప్తాడు. నువ్వు నీ చదువుతో చెప్తే, నీ జ్ఞానంతో విజ్ఞానంతో చెప్తే, నీ యొక్క ఆలోచనతో చెప్తే ఆయన ఆత్మ వివేచనతో చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నిన్ను మనుషులు ఎన్నుకుంటే అయ్యాలాగా వాక్యం చెప్పేస్తున్నావు, నువ్వు కూడా అబ్బయ్యా నువ్వు కూడా పాస్టర్ గారువే అని ఎక్కేసి నిన్ను పాస్టర్ను చేసి మొదట చెట్టు ఎక్కించి కిందకి లాగా మేము వస్తాం మారుతున్నట్టే అంటే సూత్రం చెల్లిన డబ్బు కొరుకుని కొత్త డబ్బు కొరుకుని కొట్టుకుంటుంటే 4 రోజులు వస్తారు, 5వ రోజులు అంటే నేను మీ ఆవిడ ఎంత మాట ఉందో తెలుసా అంటారు. అయిపోయింది బాగా. జాగ్రత్త. మిమ్మల్ని ఎక్కేసి దిగేసేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారు. ఇదిగో అడప తిట్టాల్సి వస్తే కనుక మిమ్మల్ని తిడతారు, ఎవరిని తిట్టావు. ఒక ఆవిడ అంతే, నా గురించే చెప్పాడు ఆ అబ్బాయి ఆ ప్రార్థన, ఈరోజు నా గురించే చెప్పాడు, నా గురించి ఏదేమైనా నా గురించే చెప్పు. మరి నీ గురించి చెప్పకపోతే సిగ్గులు పొట్టలు చెప్పకపోతే నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్ప. ఏం చెప్తావు? ఏమందో తెలుసండి, పక్క నవ్వేసి ఇంక నువ్వు అంటే ఏం చెప్పు. స్తోత్రం అంట నీ గురించి చెప్తాడు. ఇంకెవరి గురించి చెప్తాడు? నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు చెల్లివి, నువ్వే నాకు అక్కవి, నేను నీ కొడుకుని, నేను నీకు వాక్యం చెప్తా, నేను నీ తండ్రిని, నేను నిన్నే సరి చేసుకుంటా, బయట ఉంటే ఊరుకుంటారా అన్న. కౌగిలించుకుని 50,000 తెచ్చిచ్చి 15 రోజుల తర్వాత ఇంకొక 50,000 తెచ్చిచ్చి, ఇంకో 15 రోజుల తర్వాత 30,000 తెచ్చిచ్చి, ఇంకా 25 రోజులు 30 రోజులు అయిన తర్వాత ఇంకొక 50,000 తెచ్చిచ్చి. చూసారా అలగలగలగ అల్లు అన్ని కూడా శక్తి తగ్గిపోతుంది. అదే అసలు అంటున్నాను.
నేను నా సంఘస్థులు తిడితే నాకు సహాయం చేస్తారు, మీరు తిడితే మానేస్తారు. అంటే ఐ మీన్ అబ్బాయి మిమ్మల్ని అనేసి మిమ్మల్ని కాదు, మా ఊళ్ళో. ఇదిగా మనమందరము కలిసి పాతాళ ద్వారమును చూడకుండానట్లుగా దేవుడు పాతాళమును గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నేను తండ్రి దగ్గరికి పోలేదు, నా కాళ్ళ మీద పడొద్దు అన్నాడు అంతరేని మరి. నా కాళ్ళ మీద పడొద్దు, నన్ను ముందు పెట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నా కాళ్ళు ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాను. మరి తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, ఆరోహణమైన ఆయన మాటకు అర్థం ఆయన పాతాళములకు పోయినట్టు. పాతాళములకు ఎందుకు వెళ్ళాడు అంటే, నేను ఇందాక అడిగాను, అబ్రహాము సంతానం, అబ్రహాము వారు వారసులందరూ కూడా ఎక్కడ ఉంటారన్నా అని అంటే, దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. నా సేవకుడైన ఓ ఇశ్రాయేలు, ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానము, భూదిగంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడి నుంచి అబ్రహాము సంతని పిలుస్తున్నాడంట? భూదిగంతముల నుండి. భూమికి దిగంతము అంటే ఏమిటి? పాతాళము. అబ్రహాము సంతతి దేవుని యొక్క శిష్యుడైన అబ్రహాము యొక్క సంతానం ఎక్కడ ఉన్నారంటే పాతాళం ఉన్నారు. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారయ్యా? అబ్రహాము సంతతి వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారయ్యా? అబ్రహాము సంతానం అక్కడికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది, వెళ్ళారు. అయితే అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? పాతాళం వశము కాకుండా ఏ నరుడు తప్పించుకోలేడని వాక్యం ఉంది. పాతాళం నుంచి తప్పించుకోవలసి ఉంటే ఎవరంటే ఆ పాతాళం కలగజేసినోడు తప్ప మరెవరు పాతాళమును లో నుంచి తప్పించుకోలేడు. పాతాళమును కలగజేసినాడు ఎవరు? పరలోకానికి పాతాళానికి వారసుడు ఒకే ఒక్క ఆయన, పరలోకపు దేవుడు, మరణమునకు అధిపతి, జీవానికి అధిపతి. జీవమును సైతము జీవమా అని పిలువవాడు, మరణమును సైతము మరణమా అని పిలవగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు. చెప్పబడమంటే గట్టిగా హల్లెలూయా. మరణమును సైతము కూడా మరణమా అని గౌరవం లేకుండా పిలిచేవాడు యేసు ప్రభు ఒక్కడే. మరణమును జీవమును కలిపి బంధించగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. నేను మీకు మాట చెప్తాను, జాగ్రత్తగానండి. 1970 ఆ సంవత్సరం 1970లో ఒకళ్ళు ఇల్లు కట్టుకుందామని చెప్పి పొలంలో తవ్వుతూ ఉన్నారు. తవ్వుతుంటే అక్కడ ఎముకలు దొరికినాయి. ఏం ఎముకలు? ఎవరి ఎముకలు అంటే అవి బుద్ధుడు ఎముకలు. బుద్ధుడు ఎముకలు దొరికితే ఊరంతా డప్పులు కొట్టుకుంటూ మేళాలు తాళాలతో ముగించుకుంటూ ఊరేగిపోతున్నారు. ఆ ఎదురుగా ఓ పాస్టర్ గారు కనబడ్డాడు. పాస్టర్ గారు కనబడ్డాయి, అసుంటా తప్పుగా ఏమిటి? బుద్ధుడు మహాబుద్ధుడు అయినటువంటి మహాజ్ఞానైనటువంటి ఆ గౌతమ బుద్ధుడి యొక్క ఆ ఎముకలు దొరికితే నువ్వు మాకు అడ్డొస్తావా పరాయమత కూడా లే అని చెప్పి ఆయన గట్టి వేశారు. అంటే నేను పుట్టక ముందు 8 సంవత్సరాల ముందు, నేను 1978లో పుట్టాను, అది జరిగింది 1970. ఈ 1970లో ఆ 1970లో ఆయన ఎముకలు దొరికినప్పుడు డబ్బులు వాయించుకుంటూ వెళ్ళిపోతే ఆ సేవకుడు ఏమన్నాడో తెలుసా వాళ్ళతోటి? ఇదిగా మీరు వెతికితే బుద్ధుడు ఎముకలు దొరికినాయి, మీరు ప్రపంచమంతా తగిన ఎముకలు కాదు కదా, కనీసం గోరు కూడా దొరకనోడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆ ఎముకలు గూడుతో సుంట పర్వతానికి ఎత్తుకుపోయినోడు నా ప్రభువైన క్రీస్తు అన్నాడు. స్తోత్ర. ఎముకలను గూళ్ళలో కనీసం గోరు కూడా వదలకుండా పట్టుకుపోయాడు పర్వతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ దినాన తిరిగి లేచినప్పుడు యేసు ప్రభువారు ఆయన శరీరమును ముద్దల కింద కొట్టేసి పాడేస్తే మర్డర్ చేయబడినటువంటి శరీరమైన ఆయన శరీరాల్లో ఒక్క ఎముక కూడా లేకుండా జీవాధిపతి అయిన దేవుడు ఆ ఎముకల గూడిని సైతం మహిమగా మార్చుకుని 3వ దినాన తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ గౌతమ బుద్ధుడి యొక్క భక్తులందరూ కూడా నోరు మూసుకుని వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, ఇక్కడ అంటున్నాడు అబ్రహాము సంతానమును భూమి యొక్క దిగంతము నుండి పిలుచుచున్నాను అన్నాడు. భూమి యొక్క దిగంతము నుండి పిలవడానికి గల ముఖ్యమైన హేతు ఏమిటి అని అంటే, నేను మీకు ఒక సంగతి
తప్పనిసరిగా మీ చేత చదివించాల్సినటువంటి బాధ్యత నా మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడి పిల్లలారా, బైబిల్ యొక్క వాక్య గ్రంథంలో ఒక వ్యక్తి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే ఒక మాట ఉంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యం. అమ్మ, రాజు అన్నాడు, నువ్వు భయపడకు, నీకు ఏమి కనబడుచున్నదో ఆమె అడగ్గా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అన్నది. ఈ కథ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. సౌలు కొత్తగా రాజు అయిన కొత్తలో, అమ్మా, కొత్తగా బాప్తిసం పొందినట్లు ఎంత ఉడుగ్గా ఉంటారు మీకు తెలుసు కదా. కొత్తగా బాప్తిసం పొందినట్లు ఎంత ఉడుగ్గా ఉంటారు. పాస్టర్ గారి ఇంటి ప్రచారం తిరిగేస్తారు. పాస్టర్ గారిని అడుగుతారు, అమ్మగారండి నీళ్ళేమన్నా తెమ్మంటారా, పాలేమన్నా తెమ్మంటారా, ఇంట్లో కూరగాయలు పోయి ఉంటారా, మరి వంకాయలు పోయి ఉంటారా, బీరకాయలు పోయి ఉంటారా, మన యూత్ అందరూ కలిసి పాటలు పాడుకుంటే ఎంత బాగుంటుందండి అని ఎలాంటి కథలన్నీ అమ్మగారు చూస్తానే ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు, అలాంటి ఉడుగ్గా ఉంటారు. అలాగే ఆయనకి సౌలు గారికి ఉడుకొచ్చిన కొత్తలో మీకు కొంచెం ఆయాస్కరంగానే ఉంది, ఫ్యాన్ లేదు, మాకు ఫ్యాన్ ఉంది, మీకు కుళ్ళు ఉంది కూడా అని నాకు తెలుసు. ఆయన అయితే ఫ్యాన్ ఉంది, ఆయనకి ఏం తెలుస్తుంది, మేము ఇసుకుంటున్నాము, ఇందాక నుంచి చచ్చిపోతామని మీరు ఒకవేళ అనుకోవచ్చు. నాకంటే మీకు ఎక్కువ బహుమానం పర్వత రాజ్యంలో ఉంటుంది. ఆయన తృప్తి లేదా, నేనేం చేయలేదు. అల్లు అని మాట్లాడలేదు కదా. నేను అనమన్నా అంటాం కాదు, మీకు మీద రావాలండి, మీకు మీద ప్రయాణం చేయాలండి ఆ స్తోత్రం ద్వారా. ఎందుకు వచ్చిందిరామా, లేదు కదా, దేవునికి స్తోత్రం. అయితే ఉడికొచ్చిన కొత్తలో, ఆ సౌలు రక్షించబడిన కొత్తలో, ఏర్పాటు చేయబడినటువంటి కొత్తలో శిఖరం చెప్పే వాళ్ళందరూ తన రాజ్యంలో ఉండకూడదని ఆజ్ఞాపించాడు. నన్ను దేవుడైన యెహోవా పిలుచుకున్నాడు కనుక ఈ రాజ్యంలో శిఖరం చెప్పువాడు కానీ, దేవతల పేరును వచ్చించేవాడు కానీ నా రాజ్యంలో ఉండడానికి వీలేదు, వెళ్ళిపోవడం బయట ఊరు వెళ్ళిపోతాడు. ఇంతలో పాస్టర్ గారితో గొడవ అయింది. ఎవరికి? సౌలుకి, రాజుగారికి. ఏంటి గొడవ? ఏదో గొడవ. ఆ గొడవ చెప్తే మీరు కూడా అదిరిపోతారు. పాస్టర్ గారు అంటించవలసిన పొయ్యా ఈయన అంటించేసాడు. గ్యాస్ పొయ్యి కొనుక్కున్నారనుకోండి, పార్క్ చేసి అంటించవలసింది ఎవరు? ఆడబడుసా పాస్టర్ గారు? మీ బతుకు చాలా మంది తెల్లారిపోతున్నాయి. వాక్యం మధ్యలోకి వచ్చి తగ్గి తేలిపోతున్నారు. బాబు మీరు చాలా మారాలి. ఇది మాత్రం కలవగలవాడికి స్తోత్రం. ఆడబడుసా పాస్టర్ గారు అంటించవలసింది? అంటారేమో. ఆ పొయ్యిని ఆశీర్వదిస్తే అనేక మంది వంటలు తింటారు మీ ఇంట్లో. ఆ పొయ్యి మీద ఆయన మాస్టర్ గారు ప్రార్థన చేస్తే కనుక, ప్రార్థన చేసి ఆయన అంటిస్తే కనుక కొన్ని వందల మంది భోంచేసి ఇల్లుగా మారిపోతుంది మీ ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. 300 సంవత్సరాలు కొంచెం పెట్టి కొంచెం రొట్టెలు కొంచెం నూనె ఎలాగైతే తిన్నదో ఆవిడ అలాగే వీళ్ళు ఆశీర్వదించబడుతుంది. పాస్టర్ గారు వస్తే గ్యాస్ పండ్లు కనుక్కొని 3 రోజుల వరకు పాస్టర్ గారు రాకపోతే పొలాల కొట్టవా అని అడుగుతున్నాడు అలా. ఆయన పొలాల కొట్టమేంటి, గ్యాస్ పండు తెచ్చారు కదా. అదేలే పాస్టర్ గారు, మా పాస్టర్ గారు రాలేదు, మా పాస్టర్ గారు అవుతామేంటే ఏదో తెచ్చా నా గెలిగితో రాదా, ఆయనకే వచ్చా ఎగిరితో. అది కాదు, ఎగిరితో నాకు వచ్చు, రెగ్యులేటర్ అంటే నాకు వచ్చు, కానీ పాస్టర్ గారు వచ్చి ఆశీర్వదించబడుతుందని ఆశీర్వదమంటే ఆశీర్వదమా మనం డబ్బులు పడుకొని కొట్టమంటే ఆయన వచ్చి వెలిగించమండి, నేను వెలిగించేద్దానని చెప్పాను. కొత్తగా వాళ్ళిద్దరికి గొడవ అయిపోయి రమారామి 1 గంట అయిపోయిందంట టీ గురించి. చివరికి నా దగ్గరికి వచ్చారు తగుకి. అయ్యారండి మీరే వెలిగించాలి, ఆయన వెలిగించాలి, మీరే వెలిగించాలి అంటుంది ఈవిడ. అమ్మ ఆయన్నే వెలిగించి మనం పోయావమ్మా, ఎందుకమ్మా ఈ గొడవ అని నేను నేనే వెలిగించాను. ఎవడో వెలిగిస్తాడా? నీ పొయ్యి ఎవరు వెలిగిస్తాడా? మా ఇంటికాడ ఆశీర్వాదం అంతా మీకే, దీవెనొద్దా? మీ ఆయన ఎలాంటి పొయ్యిలు, ఎన్ని పొయ్యిలు కొనాలి, ఇంకెన్ని బట్టలు కొనాలి, ఇదేనా మాట అని చెప్పి గదవాయించి
దేవుని వాక్యానుసారంగా మాట్లాడేసరికి మరి ఎలా చెప్పలేదండి మా ఆవిడ దేవుని వస్తుందని ఆశీర్వాదం వస్తుందని నా మాటలు అనేసిన తర్వాత చెప్తారు తర్వాత వాక్యం. అప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి. అలాంటి పొయ్యికి ఇచ్చి అక్కడ గొడవయ్యి పాస్టర్ గారికి సౌలు గారికి ఇద్దరు గొడవయ్యి పాస్టర్ గారితో మాటలు పోయిన తర్వాత సౌలు గారు ఒక రోజున యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధంలో గెలుపొందుతానా లేదని శకును చెప్పించుకోవడానికి శకునగాండ కావాల్సి వచ్చి ఊరు వెళ్తున్నటువంటి శకునగాండ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమనంటే నేను యుద్ధంలో గెలుపొందుతానా లేదా నాకు చెప్పే ప్రవక్త కూడా కావాలి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆవిడేం చేస్తుందంటే నీకు ఎవరు కావాలని అడుగుద్దండి. నాకు సమూయేలు కావాలని అడుగుతాడు. అప్పుడు సమూయేలు చచ్చిపోయాడు. చచ్చిపోయిన రోజు ఆయన మీద దుప్పట కూడా ఉంది. బాగా ఆలకించాడు. ఆయన మీద ఏముంది? దుప్పట కూడా ఉంది. ఆ చచ్చిపోయిన రోజుని దుప్పట కూడా ఉంది. దుప్పట ఆ పిలవమంటాడు. పిలుస్తుంది. సమూయేలు అని పిలిస్తే ఆ లోపల నుంచి పాతాళం నుంచి భూగర్భం నుంచి బయటకు వస్తున్నాడు. సమూయేలు ముసుగు వేసుకుని దేవతల వంటి స్వభావం ఉందంట. పాతాళములో ఎందుకున్నాడయ్యా అంటే ఆదాము చేతుల నుంచి తాళం చేయి పట్టుకుపోయి సైతాన్ గాడు ఎక్కడ పెట్టాడంటే పాతాళంలో దాచిపెట్టుకున్నాడు. ఆడి ప్లేస్ అదే కనుక ఇప్పుడు ఆ పాతాళాన్ని అంతకు మృతుల్లోకానికి తెచ్చేవాడు ఎవడో లేడు కనుక యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చారు. సఫలపడ్డాడు గట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు చచ్చిపోయినప్పుడు సమూయేలు ఏ రూపంలో అయితే ఉన్నాడో అదే రూపంలో పైకి వస్తున్నాడు. మీకు అందుకే ఒక మర్మాన్ని చెప్తాను, జాగ్రత్తగానండి. మరణానికి ఉండేటువంటి గొడవ శరీరానికి ఉన్నటువంటి రూపాన్ని ఆత్మ దాచిపెడుతుందండి. అమ్మా మీరు అందంగా ఉన్నప్పుడు చచ్చిపోయారనుకోండి, మీరు అందంగా ఉన్నప్పుడు చచ్చిపోయినా ముసలారితో చచ్చిపోయినా మీ రూపాన్ని మీ ఆత్మ దాచిపెడుతుందండి. దానికి ఆ శక్తి ఉంది. నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకులో కూతుళ్ళో ఒకవేళ ఆ సమాధిని వెతికారనుకోండి, అందులో ఎముకలు కనబడతాయి. నా రూపం ఇంత అందమైన రూపం అక్కడ కనపడదు. అదే పరలోక రాజ్యం వెళితే ఇక్కడ లేని రూపం అక్కడ మాత్రం అలాగే ఉంటుంది. ఎలా అంటే మరణంలో ఆత్మ మరణం ఏమిటంటే అందుకనే నిద్రించుచున్న వారి గురించి ఈ మర్మము తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటో మర్మం అంటే శరీరం కుళ్ళిపోత కానీ ఆత్మ జీవింప చేయనది అన్నాడు యోహాను సువార్తలో. శరీరం నిష్ప్రయోజనమైనది, ఆత్మ ప్రయోజనకరమైనది. అందుకని ఆత్మను కాపాడుకోవాలని చెప్పాడు దేవుడు. ఆత్మకున్న రూపం ఏమిటంటే మనం చచ్చిపోయినప్పుడు ఎలా చచ్చిపోయామో మనం అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. స్తోత్రం. మనం ఎప్పుడు చచ్చిపోతాం? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. మంచి రోజు చూసే చచ్చిపోతాం, అంతే కదండి. మీ ఊళ్ళో అలా చచ్చిపోతారా? అలా సావమండి. అందుకనే మనం ఏ రోజు పడుకున్నా పౌడర్ రాసుకు పడుకుంటే పరలోకంలో కూడా చక్కగా పౌడర్తో ఉంటాం. నవ్వుతారండి, నిజమే. చచ్చిపోయినప్పుడు సమూయేలు మీద దుప్పటుంది. ఆయన్ని పిలిస్తే దుప్పటతోటే బయటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. రూపాంతర కొండ మీదకి వెళ్ళారు కదా, ఈ మర్మాన్ని చెప్పడానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. రూపాంతర కొండ మీదకి వెళ్తే దేవుడు మోషేని ఏలియా అని రమ్మన్నారు. ఏలియా ముఖం మీద దుప్పట ఉంది, మోషే చేతిలో కర్ర ఉంది. కానీ చచ్చిపోయినప్పుడు కర్ర ఆహారం ఇచ్చాడు. దుప్పటేమో ఎలీషా ఇచ్చాడు. కానీ అక్కడ దుప్పట ఉంది, ఇక్కడ వదిలేసిన దుప్పట ఉంది, అక్కడ పట్టుకున్నటువంటి దుప్పట ఇక్కడ దుప్పట అక్కడ ఉంది. సపడ కొట్రా. ఎందుకు అని చెప్తున్నానంటే ఆత్మకు మర్మం ఉంది. అలాగే భూలోకం నువ్వు ఆత్మ పొందాలనుకో పరలోకంలో కూడా ఆత్మతోనే ఉంటావు. భూలోకంలో పాటలు పాడుతున్నావు, పరలోకంలో కూడా ఆత్మతో పాటలు పాడతావు. భూలోకంలో దేవుడు స్తోత్రం చెప్పావనుకో పరలోకంలో కూడా నిరంతరం స్తోత్రం చెప్తావు. భూలోకంలో పారిపోయి చచ్చేవనుకో పరలోకంలో కూడా బాధ్యత బతికిపోతాం. అందుకనే ఏ రాత్రి చచ్చిపోతామో తెలదాం కనుక మనం చక్కగా బాప్తిసం పొందాక మంచం మీద పడుకునేటప్పుడు ఏ రోజు చచ్చిపోతామో తెలదనక పేరేళ్ళలో దాని మీద లేక కాసుకొస్తున్నాం రాసుకుని వండుకుని శక్తిని చెప్పుకుని ఆడవాళ్ళు అయితే, మగోళ్ళు అయితే పక్కపాటులో ఇలుపాటులో దుంకుని మంచి పోస్తో చచ్చిపోతారు. నేను బైబిల్ బట్టే మర్మం చెప్తున్నా, నేను అబద్ధం ఆడతలా, నిజం చెప్తున్నా. ఇదిగా
నా బైబిల్ ఈ భూలోకం మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కానీ పరలోకంలో నా బైబిల్ నాతో ఉంటుంది. ఇంకో మనం కూడా చెప్తాను, నేను చిత్త కొట్టేసి 502 దెబ్బలతో యేసుని గాయపరిచారు. ఆ గాయపరచబడిన శరీరం ఆ రాత్రి ఏమన్నాడు తెలుసా? ఈ నా శరీరము తిను ప్రతి వాడు నిత్య జీవము కలవాడము. నిత్య చెప్పండి, నిత్య జీవం అంటే అర్థమేమిటి? నిత్య జీవం. జీవం అంటే ఏమిటి? నిత్య యవనస్తుడుగా. చెప్పండి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిత్య యవనస్తుడుగా ఉంటాడు, నిత్యము యవనస్తుడుగా ఉంటాడు, నిత్య జీవముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్య జీవమునకు వారసుడుగా దేవుడు మనల్ని చేయబోతాడు. నిత్య జీవమునకు వారసుడుగా దేవుడు మనల్ని చేయబోతాడు. ప్రభు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు ఏమంటున్నాడంటే, అమ్మా ఈ మమ్మల్ని మిస్ అవుతుంటే కానీ తప్పదే పోతాయి, అది ఉంటుంది ఉండకపోతానని చెప్పలేదు. మరి 5 నిమిషాలు పోవచ్చు, దాని మీద ఆధారపడండి. గాలి శబ్దానికి వేణ శబ్దానికి వచ్చినాడు కాదు మీరు అన్నాడు. క్రీస్తు పునరుత్థానం వల్ల మీరు పుట్టారు అన్నాడు. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నా, అమ్మ భూమి మీద మీకు ఏ రూపం ఉండదు, పరలోకంలో కూడా అదే రూపం. ఎలా చెప్తున్నారు అయ్యారండి అని అంటారు. ఇదిగో బైబిల్లో సమూయేలు చేతిలో, సమూయేలు నెత్తి మీద దుప్పటి ఉంది, అదే దుప్పటితో పాతాళంలో నుంచి పైకి వచ్చాడు. పాతాళంలో ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడంటే ఆదాము చేతిలో నుంచి తీసుకుపోయిన తాళపు చెట్టు, జీవం అనే తాళపు చెట్టు. బాగా ఆలోచించా, ఈ పండు తిరిగితే మనం నిశ్చయముగా మీరు చచ్చిపోయింది ప్రభు చెప్తే వాడు చేయమన్నాడు, మీరు సావనే. కన్ఫర్మ్ చేసేవాడు, మీరు సావనే సావు. మీరు మంచి చెడ్డలను తెలివి కలిగిన వారే, మీరు దేవతల వలె ఉంటారు అన్నాడు. ఏమన్నాడు? దేవతలకు ఏముంటాయి? అది వదిలేద్దాం. కానీ దేవతలకు ఏముంటాయి? టైం లేదు కదా. దేవతలకు ఏముంటాయి? 10 తలకాయలు, 10 చేతులు ఉంటాయి. నువ్వు కూడా 10 తలకాయతో ఉంటావు. ఓ తలకాయతో ఉంటావు దేవుడి సన్నిధిలో, ఓ తలకాయతో దేవుడి సన్నిధిలో ఉంటావు, ఓ తలకాయతో బయటికి వెళ్ళిపోతావు. అది చెప్పింది నిజమే. నువ్వు దేవతలాగా ఉంటావు. దేవతకి ఏముంటాయి? 2 నాలుగు 3 నాలుగు ఉంటాయి. నీకు కూడా ఏముంటాయి? నీకు కూడా 2 నాలుగు 3 నాలుగు ఉంటాయి. అది చెప్పింది నిజమే. దేవతలే ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో ఆ మర్మము చక్కగా చెప్పబడుతుంది. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు మృతుల లోకంలో ఉన్నటువంటి ఆదాము చేతులను తాళం చేయి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలంటే అంత మహామహుడు, వీరాతి వీరుడు, సురాతి సూర్యుడు కావాలి. మరణము జయించగలిగిన వాడెవరు? రూతు యొక్క, ఏమండి వినండి, రూతు యొక్క అత్తగారు నయోమి ఓ మాట చెబుతారు. ఏమని తెలుసా? మృతులకు సజీవులకు ఏర్పడయ్యే దేవుడు. స్తోత్రం. మృతులకు మన కోసం దేవుడు ఎక్కడికి ప్రయాణం చేశాడో తెలుసా? 41వ అధ్యాయం, 41వ అధ్యాయం 3వ అతడు వారిని తరుముచున్నాడు. అతడు ఇంతకు ముందు వెళ్ళని త్రోవను అతడు సాగిపోతున్నాడు, వాలిపోతున్నాడు, దాటిపోతున్నాడు. ఇంతకు ముందు వెళ్ళని త్రోవ అంటే ఎవరు వెళ్ళని మార్గం గుండా అతను నడుచుకుంటాడు. అదే 9-10 వచనాల్లో ఏమవుతుందంటే, నా స్నేహితుడు అబ్రాహాము సంతానం భూమి యొక్క దిగంతము నుండి వారిని పిలుచున్నాడు అని రాసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వెళ్ళని మార్గమున. నీకు ఇంకో కారణం కూడా చెప్తారు. పరలోక రాజ్యంలో చచ్చిపోయిన తర్వాత మనందరికీ ఒక పాట అంటారండి. ఏంటో పాట తెలుసా? ఎవరు పాడని గీతము యేసుతో నేను పాడుటకై హేతులే నిలులేకయని యేసుకు ప్రియని ఇవ్వగలను. ఎవరు పాడని యేసుతో నేను పాడుటకై
మనకు ఒక పాటలు ఇస్తాడు. అది ఎవరు పాడని గీతం అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎప్పుడు పాడని గీతం. ఇంకో మాట చెప్పినా మీకు పలకిస్తాడు. ఏమండి, ఇదంతా ప్రకటన గ్రంథంలో ఉంది. మనమంతా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పలకిస్తాడండి. అది ఎవరు ఎప్పుడు ఎన్నడూ నీకు పిలవని పేరు ఒకటి పెడతాడంట. అందరికీ ఒకటే అక్షరం రాస్తాడంట. కానీ ఎవరు చూస్తే వాళ్ళ పేరు మందంగా దేవుని సన్నిధిలో దాయబడినటువంటి దాచబడిన పేరు ఒకటి ఉన్నది. ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు ఆ పాట అనుకుంటామా, ఎప్పుడు ఆ పుస్తకం పట్టుకుంటామా, ఎప్పుడు ఆ శరణం పాడతామా, మనతో పాటు కలిసి పాడతాడంట. మనతో పాటు కూర్చొని పాడతాడంట. భూమి మీద మనం పడిన శ్రమలకు ఓదార్పునిస్తూ మనతో కలిసి పాడతాడంట. ఎవరు పాడని గీతమును యేసుతో నేను నీతో పాడతాను ప్రభువా. ఎవరు పాడని గీతాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఆ రోజు. ఎవరు ఎన్నడూ ఏ ఎస్పి బాలసుబ్రహ్మణ్యమో, ఏ చిత్రకారో, లేకపోతే ఇంకెవరు కేరవాణి గారు పాడినటువంటి పాటలు, ఎవరు పాడని పాటను నేను నీకు ఇస్తాను. ఎవరు వెళ్ళని త్రోవలో ఆయన వెళ్ళాడు కనుక దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళని త్రోవలో, ఆ పాతాళాలలో ఒక ద్వారం గుండా ఎంతమంది ఎవరండి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ పాతాళం యొక్క మృతుల తాళపు చెవులు పట్టుకుని మృతుల లోకాన్ని చెరగా తీసుకురావాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, అక్కడ అబ్రహాం ఉండేవాడు, అలా తెలిసింది, ఇస్సాకు ఉండేవాడు. ఇది కాదు కానీ యేసు ప్రభు వారు స్వయంగా తన నోటితో మాట్లాడి మాట చదివిస్తాను. ఒకసారి యోహాను సువార్తలో 8వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుతా. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాం అన్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని నిన్న ఆనందపడ్డాడు. ఎవరు? అబ్రహాము. ఎవరిని చూడడానికి? సారీ, నా దినము చూసి తక్కువ అన్నాడు. చెప్పేవాడు ఎవరు? యేసు ప్రభు వారు. ఎవరు చూడాలనుకున్నాడంట? అబ్రహాము చూడాలనుకున్నాడంట. ఏ దినము చూడడానికి? యేసై దినము చూడాలి. యేసు చూడడానికి అబ్రహాం ఎప్పటి నుంచో వెయిట్ చేశాడంట. అప్పుడు యేసు ప్రభు వారు పుట్టి ఎంతకాలం నుంచి ఎంత చదువున్నాను అని అంటారు. ఆ మాట అంటారు.
అది చూచి సంతోషించెను. సంతోషించింది. ఆయన ఆ? యూదులు ఎవరు చూశారంటే అబ్రహాం యేసు చూశాడా? యూదులని మిగులు ఆనందించెను. చూసి యూదులని చూతునని మిగులు ఆనందించెను. ఆనందించెను. అది చూచి అది చూచి సంతోషించను అని సంతోషించినా సంతోషిస్తాడా? సంతోషించను. సంతోషించాడంట. ఎవరిని చూసి? యేసుని చూచాడు అని రాస్తున్నట. అవునా కాదా? ఆ దినము చూతునని మిగుల ఆనందపడ్డాడు. ఆ దినము చూతునని నేను తీస్తాను. అధ్యాయం 8వ అధ్యాయం ఎన్నో వచనం? 56వ వచనంలో అక్కడ ఏమని రాశాడంటే 8వ అధ్యాయం 56, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని వీళ్ళు ఆనందించను, అది చూచి సంతోషించను. నా దినము చూడాలనుకున్నాడు, చూచాడు. ఎవరిని? హలో, బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాము యేసును చూచాడా? అక్కడ ఒళ్ళు మండింది అతనిలో వాడికి. నీ వయసు ఏంటి? అబ్రహాము వయసు ఏంటి? అబ్రహాము నీకంటే ఉన్నది వాడు 4000 సంవత్సరాల క్రితం. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం అబ్రహాము చచ్చిపోయాడు. కానీ ఏసేమంటాడంటే అబ్రహాము నా రోజులు చూడాలి, నా దగ్గర చూడాలని మిగిలిన ఆశపడ్డాడు, ఆనందపడ్డాడు. అది చూసి సంతోషించాడు. నా దగ్గర చూశాడు, నన్ను చూశాడు. దేవునికి స్తోత్రం. ఎలా చూశాడు? ఎలా ఆనందపడ్డాడు? ఎలా సంతోషించాడు? అప్పుడు కింద అంటారు కదా, చూడండి యూదులు, అందుకు యూదులు, నీకు ఇక్కడ 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహాము చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని సభలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము పుట్టక మునిపే యేసు ప్రభువారు ఇంకా ఈ భూమి మీద ఉన్నాడంటే హల్లెలూయా కొట్టండి గట్టిగా. అబ్రహాము పుట్టక ముందే ఈ భూమి మీద యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎంతమంది నమ్ముతారు? చేతులెత్తండి. అబ్రహాము పుట్టక మునిపే యేసు ఈ భూమి మీద ఉన్నాడు. మనం పాడతాం కదండి, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో. నిరూపించుకోవడానికి ప్రభువారు అక్కడ మాట్లాడిన మాట ఏమిటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఆనందపడ్డాడు, చూసి సంతోషించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో మర్మం ఏమిటంటే, చనిపోయినటువంటి వారు భూమి మీద ఉన్నటువంటి వారిని చూడగలరా? చూడగలరు మాత్రమే. స్తోత్రం. వాళ్ళకి ఇక్కడ రాలేదు కానీ చూడగలరు. భూమి మీద ఏం జరుగుతుందో సర్వస్వం చూడగలరు. మరి తేటగా చూపిస్తాడు దేవుడు కావాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఉన్న వాళ్ళు చక్కగా చూస్తారు. పరలోకం నుంచి భూమి మీద జరుగుతున్నది యావత్తు
చూడగలరు, కానీ వాళ్ళు స్పందించలేదు. మనం చేస్తున్న ప్రార్థనకు కానీ మనం చేస్తున్న యాచనకు కానీ నానా నాకు కనబడి నానా నాకు కనబడి నానా నేను చూడాలనుకున్నాను ఏడ్చేవారు మీ నాన్న చనిపోయిన నాన్న గురించి నేను అంటాను తెలుసున్నా నన్ను చూడాలన్నది ఏంటి? నేను ఒక ఆయన చూస్తానే మూర్చిపోతాను ఇక్కడ. ఆయన మొహం చూడడానికి నాకు రోజులు దాకా సంవత్సరాలు దాకా నన్ను చూడాలన్నది ఏంటి? మట్టి మొహం మీ నాన్న మా నాన్న దేవునికి స్తోత్రం కలుగుతారు. చనిపోయిన వారే ప్రభునందు ప్రియులారా, అందుకని ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎవరూ వెళ్ళని ప్రాంతంలోనికి వెళ్ళాడు దేవుడు. వెళ్ళిన తర్వాత జరిగినది ఏమిటంటే అత్యద్భుతమైన సంగతి, గొప్ప అద్భుతమైన సంగతి ఏమిటంటే పాతాళంలో అగ్ని ఆలదు పురుగు చావదు కదా. అటువంటి అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు నాకు జీవ మార్గం. చాలండి ఇక్కడ అంటున్నాడు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. హలో, ఆయన 3 దినాలు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో ఉన్న మృతుల లోకాన్ని సజీవుల లోకాన్ని వేరు చేశాడు. సజీవులు అబ్రాహాము సంతానం అంతటినీ కూడా నోవహు కాలంలో ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే రక్షణ గురించి వినలేదో వాళ్ళందరినీ కూడా తీసుకుని చెరగా పట్టుకుని ఆకాశ మండలం దాటుకుని ఆయన ఆకాశ మేఘాల మీద తీసుకుని వెళ్ళి వాళ్ళని పరదేశంలో పెట్టారు. అందుకనే శిలువ మీద దొంగ నాయకు చూడండి, శిలువ మీద దొంగ యేసు ప్రభువుని అడిగారు ఏమనంటే, ప్రభువా ఇదిగో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏమన్నాడంటే, నాతో కూడా నీవు పరదేశంలో ఉండు. అదే మాట పేతురు అడుగుతాడు, ప్రభువా ఇదిగో నువ్వు చనిపోయినప్పుడు అందరూ నేను మర్చిపోతారేమో, నిన్ను సిలువేసినప్పుడు అందరూ మర్చిపోతారేమో, నేను మాత్రం మరవను ప్రభువా అంటే అప్పుడు పేతురు అంటాడు కదా, నీవు కొడుకు నీకు మురుపు ముమ్మారు నేను తెలియదని నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. అయితే నువ్వు వెళ్ళే చోటకి నేను కూడా వస్తానంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నువ్వు నాతో సిలువ మీద దొంగ ఏమంటాడు? నేడే నువ్వు నాతో కూడా. అప్పటికి పరదేశం ఎక్కడ ఉంది? పాతాళం ఉంది. అంటే శిలువ మీద దొంగ కూడా ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. శిలువ మీద దొంగ కూడా పాతాళంలోకి వెళ్ళాడు. అదే మాట పేతురు అడిగితే అద్భుతం అంటున్నాడు, నువ్వు నాతో కూడా ఇప్పుడు రాలేదు, కొన్ని దినముల తర్వాత వస్తావు. ఎందుకంటే అప్పటికి సజీవం ఉన్న దేశం ఎక్కడ ఉంటుంది అంటే ముఖ్యంగా అప్పటికి నేను శరణ చెరగా పట్టుకుపోతాను. దేవునికి స్తోత్రం కలుగుగా. శరణ చెరగా తీసుకుపోతాను కనుక అప్పుడు అక్కడ ఉండేవాడు. ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళినటువంటి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నట పాతాళంలో తండ్రి అన్నవాడు విడిచిపెట్టలేదండి. ప్రభువుకి తండ్రి అని పిలువబడుతున్న మహిమ ఏదైతే ఉండదో ఆ మహిమ ఆయన విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారు అప్పగించబడిన రాత్రి ఏం చేశాడు చెప్పండి? సరిగ్గా అప్పగించబడతాడంటే సందకాడ ఏం చేశాడు యేసు ప్రభు వారు? సంస్కరించాడు. అంతకుముందు ఏం చేశాడు? పరిశుద్ధీకరణ కంటే అంతకంటే ముందు ఏం చేశాడు? అంతకంటే ముందు ఏం చేశాడు? శిష్యులు కాళ్ళు కడిగాడు. అంతకంటే ముందు ఏం చేశాడు? అంతకంటే వాళ్ళందరికీ బోధించారు చాలాసార్లు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఏది చెప్పకుండా చేయలేదేసే. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇదంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఏం చేస్తాడు? పట్టుకుంటాడు అనగానే ఆయన వ్యసనమైన తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన శక్తి ఎంత ప్రార్థనా శక్తి అంటే చెప్పడానికి పాతాళానికి వెళ్ళిన పైకి లాక్కొచ్చాక ప్రార్థన చేశాడు. అగ్నిలోనికి వెళ్ళాడు దేవుడు. ఆయన ప్రార్థన ఆయన్ని ఎక్కడి నుంచి రక్షించగలిగింది? అగ్నిలో నుంచి రక్షించగలిగింది. అగ్నిలో నుంచి కొంతమందిని మనం ఏం చేయాలి?
లాగాలంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళదా? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. పాతాళంలో ఉన్న ప్రభువు అక్కడ ఉన్నటువంటి ఆదాము చేతులు ఉన్న తాళం చేయి తీసుకుని, సజీవులను తీసుకుని, అబ్రహాం సంతానం తీసుకుని, వాళ్ళందరిని తీసుకుని 3వ దినమున తిరిగి లేచి ఇక్కడ 42 దినాలు కనబడింది. 500 మందికి పైగా జనానికి కనబడింది. ఆయన వెళుతూ ఏమన్నాడంటే, నేను ఎలా వెళ్ళాను మళ్ళీ తిరిగి అలాగే వస్తాను. అప్పుడు ఈ పట్టుకొచ్చినప్పుడు తాళం చేయి ఎక్కడ పెట్టాడు? ఈ పట్టుకొచ్చిన అబ్రహాము సంతానం అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, అంతకుముందున్నటువంటి నోవాహుని, అంతకుముందున్నటువంటి అంతకుముందున్న మెతుషాని, అంతకుముందున్న హేబేలుని, అంతకుముందున్నటువంటి ఆదాము యొక్క భార్య అయిన హవ్వని, వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాడు? వాళ్ళందరినీ తీసుకొచ్చాడు అంటున్నారు కదా. వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాడంటే ఆయన అంటాడు కదా, నాలో నా ప్రేమలో వారిని దాచిపెట్టాడు. నా ప్రేమలో క్రీస్తునందు వారిని నేను గొప్ప పరిచయం దాచిపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగుగా. క్రీస్తులో మనం దాచిపెట్టాడు. మీకు ఒక మాట చెప్తాను, స్త్రీలందరూ సంతోషపడే మాట. అదేంటో చెప్తాను వినండి జాగ్రత్తగా. ముందు పురుషుడు చేశాడా, స్త్రీని చేశాడా? అమ్మా కాదు, ఇద్దరిని ఒకసారి చేశాడు. స్తోత్ర. అంటే పౌలు ఫిలాసఫీ ప్రకారంగా పురుషుడిని ముందు చేశాడు, కానీ క్రీస్తు ఫిలాసఫీ ప్రకారంగా 1:28 వాక్యంలో, ఆదికాండం గ్రంథం 1:28 వాక్యంలో ఒక మాట ఉంది. చదువుతారా? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలాగమ్మా? దేవుడు వారినంటే ఎవరు? ఆదాము, అవ్వలు. అంటే ఆయన సంకల్పంలో ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు. స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా దేవుడు సమానముగానే దేవుడు తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ స్త్రీ, అక్కడ మర్మం ఉంది. స్త్రీ పురుషుని కొరకు మాత్రమే తయారు చేయబడింది అన్నారు. కానీ పురుషుడు క్రీస్తు కొరకును, సంఘం కొరకును, దేశం కొరకును, ప్రపంచాల కొరకును, ప్రపంచ రక్షణార్థమై పురుషుని దేవుడు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ మర్మము గొప్పదని మనం ఎంచాలి అని బైబిల్ చెప్తుంది. పిల్లరా, నేను మీకు సాగతీసి చెప్పాలని కాదు, కానీ ఎవరో వెళ్ళని మార్గంలో దేవుడు ప్రయాణం చేసి, యేసు ప్రభువు ప్రయాణం చేసి పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళంలో నుండి ఆయన ప్రార్థన, తండ్రి ఆయన్ని చెయ్యి విడిచిపెట్టగా పైకి లాక్కుని వచ్చింది. అంటే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని పైకి లాగాలి అంటే మీలో. అందుకనే పరమగీతాల గ్రంథంలో ఒక మాట ఉంది. పరమగీతాల గ్రంథంలో సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె సూర్యుని అంత, చంద్రుని అంత కళలను, సూర్యుని అంత స్వచ్ఛతను కలిగినదై, కళలను కలిగినదై అన్నది వాక్యం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏముంది సంఘంలో? మహిమ ఉంది అని రాస్తారు. మహిమ కలిగిన సంఘం. దేవుడికి స్తోత్రం కలుగుగా. అంటే సంఘానికి ఏం కావాలంటే మహిమ కావాలి. ఎవరిని ఆకర్షించడానికి? లోకంలో
అగ్నిలోనికి పాతాళంలోనికి వెళ్ళిపోయేటువంటి వారిని బయటికి రావడానికి దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారాలు, చెడిపోయిన జీవితాలు, ఉంచబడిన ద్వారాలు, బలహీన సంసారాలు, పాఠాలలో చక్కని పేరుంది ఆయనకి. వల్లభాయ్ పటేల్ అనేటువంటి ఆయన క్రైస్తవులకి విరోధి, కమ్యూనిస్టు పాలనకి విరోధి, క్రైస్తవులకి విరోధి. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడట, నెహ్రూ గారు క్రైస్తవుల్ని కమ్యూనిస్టుని ఈ భూలోకం మీద లేకుండా చేద్దాం అని చెప్పి. కానీ క్రైస్తవులందరూ ఏకమై ఆ దినమున ఏం చేశారు తెలుసండి, ఒక పోస్ట్ కార్డు 15 పైసలు, అప్పట్లో పోస్ట్ కార్డు 15 పైసలు పోస్ట్ కార్డు మీద ఏమని రాశారంటే గాడ్ బ్లెస్ యూ అని రాసి వల్లభాయ్ పటేల్ గారిని పంపించారన్నమాట. ఆయన అమెరికా దేశం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇలా తలుపు తీసేసరికి తలుపు రావట్లేదంటండి. ఎందుకని? ఆ రూమ్ నిండా ఉత్తరాలు నిండిపోయి ఎవరిని? క్రైస్తవుని. ఎందుకంటే క్రైస్తవుని చంపేయాలని పెట్టాడు కనుక, ఆ బిల్ పెట్టాడు కనుక, ఆ బిల్ పార్లమెంట్లో పాస్ అవుతుందని చెప్పి ముందే ప్రార్థన చేసి ఏమని పంపించారంటే గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించిన దాకా పంపించారంట. పంపించినటువంటి కార్డులన్నీ మొత్తం నిండిపోతే వచ్చి అలా చూసి కడుపుని రోజు ఆనందిద్దామన్నా కూర్చున్నా నిలబడిన అదే ఆలోచించి క్రైస్తవ క్షేమం నాకు తెలియదన్నా కరెక్ట్గా ఒకరోజు హార్ట్లో పెయిన్ వచ్చింది, గుండె పడిపోయింది, అక్కడికక్కడే చనిపోయింది. మీకు మరణ చెప్తున్నాను, క్రైస్తవ సంఘం అంటే మహిమ కలిగింది. హల్లెలూయా! క్రైస్తవ సంఘం అంటే సంఘానికి ఏముండాలో తెలుసా? మహిమ ఉండాలి. చెప్పలు కొట్టండి గట్టిగా, మహిమ ఉండాలి. కొడుకున్న నీ భర్త మారు మనసు పొందాలి నీ ప్రార్థనతో, స్తోత్రం కలుగుగాక. నిన్ను తింటున్న నీ భార్య మారు మనసు పొందాలి ప్రార్థనతో. నిన్ను వెక్కిరిస్తున్నటువంటి నీ యొక్క ఎవరైతే క్లాస్మేట్ ఉన్నారో క్లాస్మేట్ మారు మనసు పొందాలని నీ మాటలతో. ఎవరైతే గ్రామంలో మీ సంఘం మీద హుకుంచాలని చేయాలని, మీ సంఘాన్ని లేకుండా చేయాలనుకుంటున్నాడు, వారి మారు మనసు కలగాలి మీ ప్రార్థనతో. అలా మారు మనసు కలగాలంటే మీరు పని చేయాలి. అదేంటో తెలుసా? యేసు ఆ రాత్రి చెమట రక్త బిందువులుగా తడిసినట్టు ప్రార్థన చేశాడు చూడండి, అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన, ప్రార్థన రొప్పుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఊరికే పోదు, ప్రపంచాన్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన సంఘంగా చేసి
పంజా కంటే, సింహపు కోరల కంటే, ప్రపంచంలో మోతవైద్యులు చేసే చాకుబడి కంటే కూడా భయంకరమైనది తెలుసా క్రైస్తవుల్లో గురించి మోకాళ్ళ ప్రార్థన. ఆ మోకాళ్ళ ప్రార్థన నీ జీవితం మార్చుతుంది. కొద్దిగా పచ్చడి వేసుకుంటున్నామంటే చాలు తాగలేదు. మా అమ్మ కూలిపనికి మా నలుగురు బిడ్డలు పెంచి మేకల మేపి మా అమ్మ మమ్మల్ని చదివించింది. ఒక మేక అప్పుడు ఫీజులు కట్టాలి. మా అమ్మ చెవి ముక్కలు తాకట్టు పెట్టి మా పరీక్ష ఫీజులు కట్టిందండి. మా పెద్దకు నర్సరీ చేయించిందండి. చాలా కష్టపడ్డామండి. మా నాన్న సేవకుడిగా తెచ్చినటువంటి డబ్బులు ఇంట్లో చాలా అల్లాడిపోలేదు. మా కుటుంబం దగ్గర ఎక్కడి అని చెప్పి మా చిన్నగా మా పెద్దక్కను పంపించిందండి. అలాంటి మా కుటుంబాన్ని ఒకరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మా అమ్మ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రభువా మీ సేవ చేస్తాము, బ్రతికించవా అని ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసి ఆరాధనలో కూర్చున్నామండి. దేవుడు అప్పటి నుంచి మమ్మల్ని హెచ్చించుకున్నారు. ఇలా చూచిన జనం మమ్మల్ని ఎలా చూడటం మొదలు. మా ఇంటి ముందు కారు లాగేది. అయ్యే కాలం మా ఇంట్లోకి రావడం ప్రారంభించాం. దేవుడి పిల్లలారా, సేవ అంచెలంచెలుగా ఎంతవరకు తెలుసా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలోకి వెళ్ళినంతగా దేవుడి సేవను అభివృద్ధిపరిచాం. అతనికి కూడా అసూయ కలిగినట్టుగా ఇంత డబ్బు వీడికి ఎలా వస్తుందా అన్నంత అసూయ కలిగినట్టుగా దేవుడు మమ్మల్ని దీవించారు. కొన్ని లక్షల రూపాయలు బీరువా నుంచి తీసి సంఘ పెద్దలకి ఎక్కడా అందించి కట్లలో పడేస్తే ఆ డబ్బుల మీద పడి నిద్రపోయేవారండి. అంత డబ్బు దేవుడు మనకి ఎక్కడి నుంచి? నేల నుండి దరిద్రుడు పైకి, పెంట కుప్పల మీద నుండి వీరులను పైకి. మీకు చెప్తున్నాను బ్రదర్ సిస్టర్, ఎవరైనా కష్టపడుతుంటే వ్యవసాయంలో లాభం లేక తాళ్ళు గీత కార్మికులుగా, కళ్ళు గీత కార్మికులుగా, లేకుంటే కష్టపడితే కానీ రెక్కాడతాయి డక్కాడని పరిస్థితులు ఒకవేళ ఎవరైనా ఉంటే మీరు కంగారు పడుతుంది. అబ్రహాం నమ్మినటువంటి విశ్వాసంలో నిదానంగా నిలబడ్డాయి. ఎవరు ఏం చెప్పిన సంఘాన్ని విడిచిపెట్టకండి. తిట్టిన కొట్టిన ఆ పాస్టర్ గారు సామాన్యులు రేవైనా నా సేవ ఉందని వచ్చింది, ఆ పాస్టర్ గారిని కోరుకోండి. ఆ పాస్టర్ గారు మాత్రమే మా సేవలో ఉండాలి, మా పరిచయం ఉండాలి. మేము ఆయన చుట్టూ తిరగాలి. భూమి తన చుట్టూ దాని తిరుగుతూ ఎవరి చుట్టూ తిరిగింది? సూర్యుడి చుట్టూ. మీ సూర్యుడు ఎవరు తెలుసా? మీ పాస్టర్ గారు. మీ చుట్టూ మీరు తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. మీ మతి అంతా, మీ భ్రమ అంతా, మీ ప్రార్థన అంతా మీ దైవజనుల కుటుంబాల చుట్టూ తిరగాలి. ఎప్పుడు ప్రార్థన మా పాస్టర్ ఆశీర్వదించాను, మా పాస్టర్ నియమించాను, మా పాస్టర్ కొంతమంది దొంగకొండుతో ప్రార్థన చేస్తారండి. పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారు అనగానే ఎలా నిజమైన ప్రార్థన. ప్రభు వారు అంటున్నారు, మీరు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి, రక్షించండి. ఇదిగా శరీర సంబంధమైన ప్రవర్తనకు పవిత్రమైన ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకోరు. మీ చుట్టూ ఎవరైనా తిరగాలని, ఆడోళ్ళ దగ్గర మగోడు తిరగాలని, మగోడు దగ్గర ఆడోడు తిరగాలని తహతహలాడుతుంటారు కొన్ని చోట్ల, కొన్ని సంఘాల్లో కొన్ని చోట్ల. మీరు వాటికి వ్యతిరేకించండి అంటున్నారు యోధ పత్రికలు. ఒకవేళ నా చుట్టూనే తిరుగుతున్నా, నీకు మగోడు ఫోబియా ఏంటి అని అడుగుతాను నేను. ఆడపిల్లలు ఎవరైనా నా చుట్టూ అక్కడ తిరుగుతుంది, నీకు మగోడు ఫోబియా ఏంటి? ఆ ఫోబియా అంటే ఏమిటి? ఫ్యాబ్రికేటెడ్ క్రియేషన్ అంటే ఊహాజనితమైన లోపం. ఊహాజనితమైన లోపం. పక్కన నుంచి ఉంటే ఏదో అయినట్టు, దీని పక్కన నుంచి నాకు ఏదో అయినట్టు భ్రమ. ఓ భ్రమపూరితమైనటువంటి ఆ వలయంలో చిక్కుపడ్డారని జాగ్రత్త. అపవిత్రమైన ఏ ప్రవర్తనలోనికి మీరు వెళ్లకుండా వాళ్ళని గద్దిస్తూ దాన్ని అసహించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆవిడ తెల్లంలో బట్టలు వేసి పాస్టర్ గారు వాదిస్తుంది, అలా ఊడుస్తుందా? నేను జ్యోతిని వేయడానికి గ్యాస్ కొనడానికి సైకిల్ దొరుకుంటే
వెళ్తే నాకు అన్నాను, అమ్మగారు పాస్టర్ గారు లేరా? అన్న మీ అన్న సిటీకి వెళ్ళారు, వచ్చిన తర్వాత చెప్తానన్నా. ఏమంది అన్న? నువ్వే చెప్పండి. అన్న మీ అన్న సిటీకి వెళ్ళాడు, వచ్చాక చెప్తానన్న. నాకు ఆ వయసు అంటున్నావా? అన్న అంటుంది, మీ అన్న అంటుంది. మరి మా అన్న భార్య ఏమవుతుంది? నాకు వద్దునైతుంది కదా. మళ్ళీ నన్ను అన్న అంటుంది, మీ అన్న చెప్తానంటుంది. ఏంటంటే అది బైబిల్లో గురించి చూసాను, అసలు అంతా బైబిల్ అంటే ఉంది. అబ్రహాము తన భార్యని చెల్లెలా అన్నాడు. నేను యథార్థంగా సాక్ష్యం అడిగితే దేవుడు అంటాడు కదా, నిజముగా నీ హృదయ యథార్థంగానే ఉందంటాడు. చెప్పలు గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారిని నువ్వు అన్న పాస్టర్ అమ్మ గారిని వదిలావు. ఏం మాట్లాడేది? డేంజరస్ మాట ఏంటది? నీకు వదిలావు ఏమవుద్ది? అక్క అవుద్ది, లేక చెల్లి అవుద్ది, లేక తల్లి అవుద్ది. ఇది బైబిల్ వాక్యం. అప్పుడే నువ్వు పాతాళాన్ని చేయించగలవు. చమటపట్టుని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్ల గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పాస్టర్ గారు అక్క అయినా పాస్టర్ గారికి బావా అవడు. ఏమవుతాడు? తండ్రి అవుతాడు, అన్న అవుతాడు, లేక తమ్ముడు అవుతాడు. ఎక్కడ ఉన్నది? అబ్రహాములో ఉంది. మేము అబ్రహాం సంతానమని మీరు ఎరుగురో యేసుప్రభు ఏమన్నాను తెలుసా? ఏమన్నాను? అబ్రహాం సంతానం అయ్యాడు. అబ్రహాంలో ఉన్న లక్షణాన్ని దగ్గర అయ్యాము. స్తోత్రం, హల్లెలూయా. మన అబ్రహాం బిడ్డలమైతే మనలో ఏముండాలమ్మా? అబ్రహాం యొక్క ఆలోచనలు, అబ్రహాం యొక్క ఉద్దేశాలు, అబ్రహాం యొక్క తలపులు, అబ్రహాంలో ఉన్న ఆలోచనలు అన్ని రావాలి. దేవునికి స్తోత్రం చెప్తామని అందరూ కూడా. బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. అందుకే నీతి గల సంఘంగా, యథార్థమైన సంఘంగా, మహిమ గల సంఘంగా, ప్రభుత్వం కల్పించే సంఘంగా నీవు సిద్ధపడ్డావు. బైబిల్ కాదు, నువ్వే ఒక సంఘాన్ని, నువ్వే దేవుని ప్రతినిధిని, నువ్వే దేవుని ప్రార్థనా పరురాలి, నువ్వే దేవుని ప్రార్థనా పరుడివి. ఈ అర్ధరాత్రి వరకు ఇంత దేశంతో నా నడుము కోసం విరిగిపోయింది, నా వెన్ను కోసం విరిగిపోయింది, ఇట్లా విరిగిపోయింది. ఈ లోపల బెల్ట్ ఉంది. ఇన్ని గంటలు ప్రభులు ప్రయాసపడి దేవుడు మీ దగ్గరికి వచ్చి నడిపించిన దానికి నా ప్రయాస వృధా కాదని నేను అనుకుంటున్నాను. మీ ఆలోచన అబ్రహాం వలె మారాలి, మీ ఉద్దేశాలు క్రీస్తు వలె మారాలి, మీరు పాతాళమును జయించినంత వయస్సు మీకు రావాలి, మీ ఆలోచన విధానం ఫ్యాబ్రికేటెడ్ ఫోబియా నుంచి బయటకు రావాలి, మీ ఆలోచన విధానాన్ని కూడా బయటకు రావాలి. మీలో ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన, ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి అభిప్రాయాలు, అభిప్రాయాలు పోగొగాలి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు అసహించుకోవచ్చు, ఏమాత్రము ఒప్పుకొనక భయంతో. ఎవరి మీద భయంతోనమ్మా? ఎవరి మీద భయంతో? ఈ రోజు దినములు చెడ్డవి వెనుక అన్నాడు పుస్తక పౌరులు ఎక్కిస్తున్నప్పుడు. దినములు చెడ్డవి వెనుక సమయం లేక సద్వినియోగం పంచుకోవచ్చు, అజ్ఞానులే కాక. ఎందుకు చెప్పాడు ఆయన? మన మీద ఎందుకు చెప్పాడు? ఎటువంటి ప్రేమ? అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొనుగోలాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, దైవ ప్రేమ.
నా స్నేహితులు, నీ స్నేహితులైన నా సహోదరుల్ని వెలుపలికి తీసుకొచ్చి భూమి క్రిందకి చూడవలసిన మమ్మల్ని నీ పైన, నెత్తిపై, తలపైన పెట్టినందుకు నీకు స్తోత్రమని చేతులెత్తి, ప్రభువా నీదెంత గొప్ప ప్రేమ, వారి లవ్ ఆఫ్ మీ, నన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పది ప్రభువా అని మనం దేవుడు మర్చిపోతాం చాలాసార్లు. ఆయన చేసిన త్యాగం నాకు గుర్తుకు రాదు, మనం చాలాసార్లు గుర్తుకు రాదు. ఆయన చేసిన త్యాగం గుర్తుకు రాకుండా నిష్కాంశాన్ని మాట్లాడతాం. దేవుడు నాకు ఏం చేసేదా అమ్మ, నీకు చేసిన గొప్ప త్యాగం ఏంటి తెలుసు? ఈ లోపల ఎవరు చేయించారు? పాతాళంలోకి వెళ్ళి నీ తల్లి ప్రాణం, నీ నాన్న ప్రాణం, మీ అమ్మగారి ప్రాణం, మీ అయ్యవారి ప్రాణం, మీ బంధువుల ప్రాణాలను రక్షించారు. మా ప్రాణాలు రక్షించారు, మా ఊరు ప్రాణాలు రక్షించారు. ఎవరు చేయకుండా త్యాగాన్ని చేశారు, నాకు కూడా బాధ్యత ఇచ్చారు. పాతాళమునకు పట్టబడిన వారిని సరిపట్టి ప్రభుకి అప్పగించాలని ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఎంతమంది ఈ కొరకు, నీ కొరకు పనిచేస్తారని దేవునినే మరచినను, ఆ ప్రేమనునే మరచినను, కనికరించున హృదయమెప్పుడు నాకై పరితపించును. ఎంతగానో నన్ను ప్రేమించు, స్వచ్ఛమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, వారు నాకు ఇచ్చిన ప్రేమ వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ప్రేమ పట్ల ఎంతమంది వందనాలు చెప్తారు? ప్రభానికి వందనాలు. థ్యాంక్ యూ మై లార్డ్. ఆకాశం నుంచి మమ్మల్ని చూస్తూ ఉన్నాం, మేము ఆరాధన చేస్తున్నప్పుడు మమ్మల్ని పరలోకం నుంచి మీ వశంలో లేక లోక వశంలో ఉన్న మమ్మల్ని నీ వశం చేయడానికి నీ దాసులు పంపించి, డానియేలు గారిని నా కుటుంబాన్ని పంపించి నా కుటుంబాన్ని రక్షణ చేసి నీచమైన మాటలు పడనించి భయంకరమైన నిందలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో నుంచి నలగొట్టి వినటువంటి మరణం ప్రయాసపడినందుకు మీ దాసులు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. అద్భుతమైన ప్రవర్తన ఏమాత్రం అసహించుకోవచ్చు. కనికర సంపన్నుడు అయినా, కరుణా సంపన్నుడు అయిన నీ వైపు మేము చూడడానికి, నీ వైపు మా మనసును తిప్పడానికి మమ్మల్ని బలపరచునైనా. మన కలవరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి రైతు కొరకు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు అందరినీ రక్షించదా, అందరినీ రక్షించు, ఆశీర్వదించు. మా గ్రామంలో ఉన్న వారిని అందరినీ రక్షించు, దీవించునైనా. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం. దువారికి ప్రవేశి నీకు వందనాలు. ఈ రాత్రి రాష్ట్ర ద్వారా మాకు అప్పగించిన ఈ పరిచర్యలో ముఖ్యమైన సింహభాగాన్ని నువ్వు పూర్తి చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే మాట్లాడి ఆయన ఉద్దండమైన దీవెనకరమైన మాటలు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుసు. ఈ దాసురాలు వద్దలు చేసి వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు, వారి చదువులు, నాయన వారికి ఇచ్చిన సంస్కారాలను, వారికి ఇచ్చిన మర్యాదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులు ఏదో ప్రవర్తించిన విధానం, ప్రార్థించవలసిన విధానాన్ని కుటుంబంలో ఉంచావు. నాకు తెలుసుకో. నేను వచ్చినప్పుడు ఎంతో గడపడాలు నన్ను ప్రేమించి నాకు భోజనం పెట్టి, నాకు మంచినీళ్ళు ఇచ్చి, నాయన గంటకి ఏం కావాలో వారి ఖర్చులు నాకు పెట్టి ఎంతో నాయన మన్ననకు పాత్రుడుగా నన్ను ఇచ్చినందుకు గుడినైనవి పాదాల వందనాలు చేస్తున్నాను. వారి కొరకు స్తోత్రాలు చేస్తున్నాను. పరలోకంలో ఇంతకు మించిన ఆశీర్వాదాలు, భూలోకంలో ఇంతకు మించిన ఆశీర్వాదాలు వారి కుటుంబాలు, వారి సంఘాల్లో ఇచ్చుదుగాక. ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదాలు నీ దాసుని కుటుంబంలో కుమారుడుగాక. నీ గొప్ప దేవుని ద్వేషించిన వారు, దూషించిన వారు, శత్రువులైన వాడు స్నేహితులుగాక. గౌరవించినటువంటి ఆశీర్వాదం యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.